సిద్ధంగా ఉన్నారా మాటల లేదా యుద్ధానికా అంతే. సార్? సిద్ధంగా ఉన్నాం సార్. మాటల యుద్ధానికా సార్? జై మాటల శ్రీకృష్ణ సార్. యుద్ధమా సార్? వచనం వినడానికి. జై శ్రీకృష్ణ. వేణుగోపాల్ గారు జై శ్రీకృష్ణ అందరూ సార్. క్యాజువల్ గా అడిగారు, అందరూ సిద్ధంగా ఉన్నారా అని, అంతే. ఏమో అంటే మాకేమైనా రేపటి నుంచి సర్ప్రైజ్ ఏమో అనుకున్నాను సార్, ఏమైనా సర్ప్రైజ్ ఇస్తారేమో అనుకున్నాను. లేదు, ఏం సర్ప్రైజ్ లేదు. రేపటి నుంచి శ్రావణ మాసం కదా, శ్రావణ సో మాసం అందరూ పసుపులు అదే సార్ సటైర్ మా మీదే మళ్ళీ. పసుపు కుంకుమలు తెచ్చిపెట్టారేమో సార్ అందరికి ఇవ్వడానికి. అవును మణిగారు సడన్ గా సర్ప్రైజ్ చెప్పండి సుధామోహన్ గారు. అదే మణిగారు రేపటి నుంచి అంటున్నారు. తాంబూలాలు ఇవ్వాలి కదా, పసుపు కుంకుమలు, పండ్లు, జాకెట్ గుడ్డలు. అదే అది మగవాళ్ళది సెపరేట్ ప్రోగ్రామ్ ఉంది, మగవాళ్ళది సెపరేట్ ప్రోగ్రామ్ అన్నమాట. మొబైల్ మగవాళ్ళ నోములు సెపరేట్ ఉంటాయి, చరవాణి నోము అని మా నోములు డిఫరెంట్ ఉంటాయి. అదేంటంటే పసుపు, కారము, ఉప్పు ఇవన్నీ చల్లుకుంటాం మేము. పసుపు స్టార్టింగ్ శుక్రవారమే వచ్చింది కూడాను. అదే కదా. అందుకే సిద్ధంగా ఉన్నారా అని అడిగారు, మనం అర్థం చేసుకోలే ముందు. అదే కదా, ఇంత లేట్ గా అర్థం చేసుకున్నారు. ఏం చెప్తాం సార్, ట్యూబ్ లైట్ అయిపోయాను సార్. పసుపు కుంకుమలు చల్లటందుకని అడుగుతున్నాడు సార్. రేపటి నుంచి పసుపు కుంకుమలు చల్లుకోవడమే. పసుపు, కుంకుమ, ఉప్పు, కారం ఇంటికి వచ్చిన వాళ్ళందరి మీద రుద్దేది పసుపు కుంకుమ, లోపలేమో కారాలు మిరియాలు నూరడం. దాని ఇంటికి వస్తే నాకేం పెట్టింది, ఒక జాకెట్ బట్ట కూడా పెట్టలేదు, నేనేమో దానికి చీర కూడా పెడుతున్నాను అని చెప్పి కాళ్ళకి దండం పెట్టడం. మీ ప్రవచనాలు వింటా ఉంటే అలా చేయాలనిపించట్లేదు సార్. సిద్ధంగా లేవండి అంటున్నాను. ఓకే, ప్రారంభించుకుందాం. అంతరాయ తిమిరోపశాంతయే శాంత పావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. 13వ అధ్యాయంలో భగవంతుడు మొట్టమొదటిసారిగా జ్ఞానయోగాన్ని ప్రారంభించాడు. అంతకుముందు చెప్పిన విషయాలే అయినప్పటికీ కూడా భగవంతుడు ఒక క్రమ పద్ధతిలో అర్జునుడికి, అంటే ముఖ్యంగా భక్తి అంటే తెలిసిన తర్వాత జ్ఞానాన్ని ప్రారంభించడం అర్జునుడి లోపల సరైనటువంటి పరివర్తన తీసుకొస్తుంది, మన లోపల సరైనటువంటి పరిణతి వస్తుంది అని అనుకోవచ్చు. 13వ అధ్యాయంలో చెప్పారు, ఈ ప్రపంచమంతా 2 భాగాలు చేశారు ఆయన. ఒకటి జడ పదార్థం అని, ఇంకోటి చైతన్య పదార్థం అని చెప్పి చేశారు. జడం ఎక్కడి నుంచి వచ్చింది? హలో, ఎవరైనా చెప్పండి, జడం ఎక్కడి నుంచి వచ్చింది? భగవంతుడి నుంచి. చైతన్యం ఎక్కడి నుంచి వచ్చింది? అది కూడా భగవంతుడి నుంచి. భగవంతుడే సార్, భగవంతుడే చైతన్యం. భగవంతుడే చైతన్యము, భగవంతుడే జడ వస్తువులు కూడా. ఓకే, చరాచర వస్తువులు అని అంటాము. చర వస్తువులు అంటే ఏంటి? అచరాలేవి. అంటే కదిలేవి సార్, కదలని వస్తువులు, కదిలే వస్తువులు. అవును. సో చరాచర జీవరాశులు అంటారు, చర అచర జీవరాశులు. అంటే ఇప్పుడు జడ వస్తువులు పక్కన పెట్టేసేసి చరము అచరము అంటే జీవరాశుల్లో 2 రకాలు ఉంటాయి. చెట్లు, గడ్డి, ఇవన్నీ ఏవైతే ఉంటాయో మనకు చెట్లలో రకరకాల కేటగిరీస్, అవేవి కూడా కదలవు, కానీ వాటిలో కూడా జీవం ఉంది. అదే విధంగా అచరము, అది చరము అంటే మనమంతా కూడా భూమి మీద ఉన్న వాళ్ళు, భూచరాలు, ఖేచరాలు ఆకాశంలో ఉన్నవి, జలచరాలు, ఇలా రకరకాల జీవరాశులు ఉన్నాయి. అందరిలో ఉన్న చైతన్యము ఒకటే, అందరిలో ఉన్నటువంటి జడం కూడా భగవంతుడిదే, 2 భగవంతుడివే. మరి మన అందరి కర్మలు ఎందుకు డిఫరెంట్ గా ఉన్నాయంటారు? 3 గుణాలు సార్, కర్మలు రాజసిక, తామసిక. 3 గుణాల వల్ల గుణాలు అందరూ వేరు వేరుగా కర్మలు మారిపోతూ ఉంటాయి.
త్రిగుణాల వల్ల అది వాళ్ళు చేస్తున్న కర్మల వల్ల పూర్వజన్మ సుకృతాల వల్ల. కరెక్ట్. అది ఎక్కడ తెలుసుకున్నాం? అది ఏ అధ్యాయంలో 14. తెలుసుకున్నాం? 14లో తెలుసుకున్నాం. వెరీ గుడ్, వెరీ గుడ్. అదే మీరు విన్నారా లేదా, అసలు మర్చిపోయారేమో అని అడుగుతున్నాను. ఓకే. మరి ఇంత అర్జునుడు బేసిక్ కాదు సార్, ఇంకొంచెం డెప్త్ వెళ్ళాలి కొద్దిగా కానీ ఇంకొద్దిగా కష్టపెడతా ఉంది అది. అది అర్జునుడు అంటే పూర్తి స్థాయి భక్తిగా మారింది ఎక్కడ? 15 అధ్యాయంలో 12వ మారిందేమో అధ్యాయం 12 భగవంతుని చేరుకుని భక్తుడిగా 15 మారతాడు. 15లో చేరుకుంటాడు. 15లో గర్భగుడిలోకి ప్రవేశిస్తాడు. 15లో భగవంతుల్లో కలిసిపోతాడు, ఐక్యమైపోతాడు. 12లో గర్భగుడిలో ప్రవేశించాడు. అయితే 12వ అధ్యాయం లోపల భగవంతుడు అంటే భక్తుడుగా మారిపోయాడు అర్జునుడు. సో 12వ అధ్యాయంలో ఒక రకంగా మనం డివిజన్ చెయ్యాలి అంటే ఎలా చెప్పచ్చు, ఏమేమి ఉన్నాయని చెప్పచ్చు? 12వ అధ్యాయంలో ఏమేమి విషయాలు నేర్చుకున్నాం మనం? భక్తుడికి ఉండవలసిన గుణాలన్నీ ఉన్నాయి సార్. భక్తుడికి ఉండవలసిన 36 గుణాలు 36 ఉన్నాయి. లక్షణాలు భగవంతుడికి ఉన్నవి చెప్పారు. సగుణ భక్తి, నిర్గుణ భక్తి చెప్పారు. రెండు కరెక్ట్, బాగా చెప్పారు. 2 కేటగిరీస్. ఇంకా నన్నే పూజిస్తూ నన్నే తలుచుకుంటూ నాలో చేరిపోవడము అనేది చివరిలో వస్తుంది. రైట్. భగవంతుడి లక్షణాలు, భక్తుడి లక్షణాలు, తనని ఎలా చేరుకోవాలి అన్నటువంటి విషయాలని చెప్పారు. వెరీ గుడ్. అయితే 12వ అధ్యాయంలోకి ప్రవేశించాలంటే ఏ అధ్యాయంలో మనం అడుగు పెట్టాలి? 7లో పెట్టాలి. 7 నుంచి 11 దాకా. 7 నుంచి 11 దాకా. సరే, ముఖ్యంగా చెప్పాలంటే అర్జునుడు బాగా మారింది 11లో కదా. ఎందుకంటే అక్కడ ఒక మాట చెప్తారు అర్జునుడు 11వ అధ్యాయం ప్రారంభంలోనే నాకేదో తగ్గింది అంటాడు. ఏంటది? మోహం తగ్గింది. మోహం తగ్గింది, నాకు మోహం తగ్గింది అని చెప్పేసి చెప్పాడు. మోహం తగ్గింది అని చెప్పిన తర్వాత దేవుడు అని నాకు తెలుసు, కానీ నిన్ను నేను చూడాలనుంది అనేసరికి భగవంతుడు తన విశ్వరూపం చూపించిన తర్వాత చివరిగా అర్జునుడు కన్నీరు మున్నీరు అయిపోయి అప్పుడేమంటాడు భగవంతుడి తోటి ఇక అంటాడు అనమాట, నేను ఎలా పూర్తి స్థాయి భక్తుని కావాలి అంటే భగవంతుడు 5 లక్షణాలు చెప్తాడు. 5 చెప్పగలిగే వాళ్ళు మాత్రమే చెప్పండి. 1, 2 చెప్తే కుదరదు, 5 చెప్పగలగాలి. అలాంటి వాళ్ళు చెప్పండి, నేను చెప్తాను అని చెప్పండి. మత్కర్మ కృన్ మత్పరమః మద్భక్త సంగవర్జిత నిర్వైర సర్వభూతేషు యస్స మామేతి పాండవ. కరెక్ట్. దానికి ఎవరైనా తెలుగులో చెప్పండి, వేరే వాళ్ళు. నాకు భక్తుడుగా కోసమే ఉండి కర్మ నా చేయు. కర్మల్నే చేస్తూ నా కోసమే చెయ్యు, నన్నే ధ్యానించు, నా కోసం సంఘాన్ని విసర్జించు, నన్నే ధ్యానించమని చెప్తాడు సార్. కాదు, నిర్వైర 5 లక్షణాలు. నాకే భక్తుడిగా నిష్కర్మ అంటే అందరినీ నాకు గురించి పని చేయాలి సార్. నిష్కామ కర్మ చెయ్యాలి, కాదు, నిష్కామ కర్మ గురించి సంఘవర్జితం చేయాలి. 11వ అధ్యాయంలో నిష్కామ కర్మ గురించి చెప్పాడు. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. సర్వభూతాలు యందు ఇది లేకుండా ఉండు. నన్నే పరమావధిగా భావించు. నన్నే పరమావధిగా దేశ భావించు. సేవ, నన్నే పరమావధిగా భావిస్తూ అని చెప్పాడు. కరెక్ట్. అది ఎవరో చెప్పారు, అది కరెక్ట్. భక్త నా భక్తుడివే అయ్యుండు, నిర్వీర సర్వభూతేషు అన్ని భూతాల యందు సమభావంతో ఉండాలి. ఎలా ఉంటాం? భూతాలు తెల్ల భూతాలు, కొరివి భూతాలు, అన్ని ప్రాణుల యందు సార్, అన్ని ప్రాణుల యందు దయతో కలిగి ఉండాలి, సమానంగా చూడాలి. మరి భూతాలు అన్నారు, నాకు భూతాలంటే భయం. అందులో నైట్ టైం నాకు నాకు నైట్ టైం అయిందంటే దెయ్యాలంటే భయము, ఆడదెయ్యాలంటే ఇంకా భయం. తెల్ల చీరలు కట్టుకుని ఇలా వచ్చేసి అని వస్తాయి, నాకు భయం. ఓకే, కొద్దిగా మగదయ్యాలు కూడా తెల్ల బట్టలు వేసుకుంటాయి సార్. మగదయ్యాలు ఎక్కడున్నాయి? మీరు ఎప్పుడైనా చూసారా? ఆడదయ్యాలని చూసాము. ఎవరినన్నా అడగండి మీరు, వాళ్ళు అంటారు మేము దెయ్యాలని చూసామంటారు. ఎవరిని అడిగినా అవునవును చూసాము. కొద్దిగా రెచ్చగొట్టి బాగాసేపు మాట్లాడండి. అవును చూసాము, ఫలానా చెట్టు కింద ఒకరోజు చిన్న దీపం లాగా కనిపించిందని, లేకపోతే ఒక చెట్టు కదిలిందని, లేకపోతే చెట్టు ఊడల్లో ఇలా ఒక తెల్ల రూపం వచ్చిందని. సో ప్రతి ఒక్కడు దెయ్యాన్ని చూశానని అంటాడు, దెయ్యాన్ని చూడలేదని ఎవరు అనరు. కానీ గమ్మత్ ఏంటంటే ఎవరు చూసినా కూడా ఆ దెయ్యాలన్నీ కూడా ఆడదెయ్యాలే ఉంటాయి. సో నేను ఒప్పుకున్నాను, అది యాక్చువల్ గా కరెక్టే అని చెప్పేసి ఒప్పుకున్నాను. అందరూ దయ్యాలకు జెండర్ ఉంది సార్, దయ్యాలకు జెండర్ ఉంది, భగవంతునికి మగవారు ఏమైతారు సార్? మరి ఆడవారు దయ్యాలైతే మగవారు ఏమైతారు సార్? వాళ్ళు దెయ్యాలు ఎక్కడ
బ్రహ్మరాక్షసు ఛాన్స్ ఉంది. యాక్చువల్ గా ఎవరో అన్నారు బ్రహ్మరాక్షసు అని, అది ఛాన్స్ ఉంది, నేను ఒప్పుకుంటా. ఎందుకంటే మనకు వచ్చే చాలా మంది రాక్షసులు బ్రహ్మరాక్షసులు, ఒక పోతం తప్పితే మిగతా వాళ్ళందరూ కూడా మనకు రాక్షసులే. ఎందుకంటే శాపవశాత్తు అతడు మొదటి జన్మలో బ్రాహ్మణుడు, తర్వాత బ్రహ్మరాక్షసులు, ఇవన్నీ కూడా మనము తెలుసు. ఓకే, సో మద్భక్త, మత్పరమ, మత్ కర్మకృత్, ఇవి అందరూ పట్టి కొట్టండి. మత్ కర్మకృత్ అంటే నా కోసము కర్మలు చెయ్యు, నా కోసము కర్మలు చెయ్యి. నా కోసం కర్మలు అంటే దేశ సేవ కూడా అవ్వచ్చు, ఎందుకంటే అందరిలో ఉన్నది భగవంతుడే కాబట్టి దేశ సేవ చేసినా కూడా ఓకే. తర్వాత మద్భక్త, నన్ను ప్రేమించు అంటే అందరినీ ప్రేమించు అని కూడా లెక్క. మద్భక్త, మత్కర్మకృత్, మత్ నిర్వైర, మత్ పరమః, నన్నే పరమః, అందరినీ సంఘవర్జిత, మెయిన్ సంఘవర్జిత సార్, సంఘవర్జితం, ఆసక్తి, సంఘాన్ని నిర్వైర. సో ఈ 5 లక్షణాలని ఉండాలి అని చెప్పాడు. 13వ అధ్యాయంకి 14వ అధ్యాయంకి తీసుకొచ్చాం మనం మెల్లగా. 10వ అధ్యాయంలో మెయిన్ ఫోకస్ ఏంటి? 10కి 11కి డిఫరెన్స్ ఏంటి? ఇప్పటి వరకు మాట్లాడని వాళ్ళు మాట్లాడండి. సుధామోహన్ గారు, సౌజన్య గారు, టీవీ మణి గారు, ఓకే, మీరు మాట్లాడద్దు. ఒక 5 minutes వేరే వాళ్ళు మాట్లాడండి. ఈ ప్రశ్నకు జవాబు 10, 11కి తేడా ఏముంది అనేది వేరే వాళ్ళు ఎవరైనా చెప్పండి. 10లో భూతులు విభూతులు చెప్పాడు సార్. అంటే ఏంటి? భూతి అంటే చూపించడము, విభూతి అంటే తన విశిష్టాలను, ఇంకా ఎక్కువ తన లక్షణాలను చూపించాడు. నేను ఇందులో ఉన్నాను, అందులో ఉన్నాను, ఆయుధం నేనే, కవిని నేనే, అర్జును నేనే, పాండవులలో అర్జును నేనే అని అలా విభూతులు చూపించాడు. అది ఇది అని చెప్తున్నావు, నువ్వు అసలు స్వరూపం చూపించు అని 11లో అంటే తన విశ్వరూపం చూపిస్తాడు. మీరు చెప్పినంత కరెక్ట్. భూతి అంటే ఉండడము అని మీనింగ్. భూతి అంటే ఇది భూతి. ఓకే, నేను ఆఫీస్ పని చేసేటప్పుడు విభూతి, నేను వంట పని చేసేటప్పుడు విభూతి, అంట్లు తోముతుంటే విభూతి, బట్టలు తుక్తుంటే విభూతి, ఓకే, ప్రవచనం చెప్తుంటే విభూతి. విశిష్టంగా కనిపించేదాన్ని విభూతి అంటారు. భూతి అంటే నేను ఉండడం, భూతి అంటే నేను ఉండడం, ఉండడము, విశిష్టంగా చూపించడం, విశిష్టంగా ఉండడం, అది కూడా విశిష్టంగా ఉండడమే. విశిష్టంగా అంటే ప్రత్యేకంగా. సో ఇలా ఉండడం వల్ల 10, 11. సో మనకు సీక్వెన్స్ గా చూసుకున్నట్లయితే 10, 11 కంటే 9 గొప్ప అధ్యాయం అని చెప్పాము. ఎందుకు? ఇప్పుడు చెప్పిన వాళ్ళు చెప్పద్దు, మీరు కూడా చెప్పద్దు కృష్ణవేణి గారు, ఇంకో ఎవరైనా ట్రై చేయండి. 9వ అధ్యాయం గొప్పతనం ఏంటి? 9లో ఉన్న రహస్యమైన మీరు మాట్లాడద్దు, మనీ మేడం మీరు మాట్లాడద్దు, ఇంకెవరైనా మాట్లాడని వాళ్ళు మాట్లాడండి, తప్పుపోయినా సరే మాట్లాడండి. 9 గొప్ప అధ్యాయం అని చెప్పి 1,00,000 సార్లు చెప్పాను. ఎవరైనా ప్రయత్నం చేయండి. 9వ అధ్యాయం మేము అప్పుడు వినలేదు సార్. విన్న వాళ్ళు ప్రయత్నం చేయండి ఎవరైనా. 9 ఎందుకు గొప్ప అధ్యాయం? 9వ అధ్యాయం పేరు చెప్పండి ఎవరైనా. పోనీ రాజవిద్య రాజగుహ్యం సార్. అంటే రాజు అనేదే పెద్ద, రాజవిద్య అంటేనే గొప్ప విద్యల్లో కల్లా శ్రేష్టమైన పెద్ద గొప్ప విద్య అని సార్. కరెక్ట్. అందులోపల 3 శ్లోకాల గుహ్యం. లక్ష్మి గారు మీరు ప్రయత్నం చేయండి. 3 గొప్ప శ్లోకాలు ఆ అధ్యాయంలో ఉన్నాయని నేను ఎప్పుడు ఆ 3టిని కనీసం మనము రివిజన్ చేసుకుంటూ ఉండాలని చెప్పాను. ఆ 3 శ్లోకాలు ఏవి? అనన్యాశ్చింతయంతో మా సార్, పత్రం పుష్పం ఫలం తోయం, మన్మనా భవ మద్భక్తః మధ్యాజీ. ఈ 3 ముఖ్యమైన శ్లోకాలు సార్. ఓకే, ఇప్పుడు మీరంతా మ్యూట్ లోకి వెళ్ళండి. ఎవరైనా కొత్త వాళ్ళు ఈ 3 శ్లోకాల ఏ 3 శ్లోకాలు అన్నది చెప్పండి ఎవరైనా. ఇప్పుడు వారు చెప్పినవే రిపీట్ చేయండి ఎవరైనా కొత్త వాళ్ళు. పత్రం పుష్పం ఫలం తోయం ఏమే భక్త్యా ప్రయచ్చతి తదాహం భక్తి ప్రకృతం అస్మామి ప్రయతాత్మనః. 1 మొత్తం శ్లోకం చెప్పకండి, ఒక శ్లోకమా? ఫస్ట్ లైన్ చెప్పండి చాలా. మొదటి శ్లోకం చెప్పారు. రెండో శ్లోకం ఏంటి? ఆవిడ చెప్పిన 3 శ్లోకాలు. పత్రం పుష్పం ఫలం తోయం, అది అయిపోయింది. రెండో శ్లోకం ఏంటి? చింతయంతో మూడోది మన్మనా భవ మద్భక్తో మామే వైశ్యసి యుక్తేవం ఆత్మానం మత్పరాయణః.
ఇప్పుడు సో ఈ 3 శ్లోకాలు అనేటటువంటివి అత్యంత గొప్పవైనవి అని మనం తెలుసుకున్నాం. 8వ అధ్యాయంలో మెయిన్ కాన్సెప్ట్ ఏంటో చెప్పండి ఎవరైనా. 7, 8 కలిపి చెప్పండి. 7, 8 కలిపి చెప్పండి. జ్ఞానాన్ని విజ్ఞానం అంటే ప్రాక్టికల్ గా తెలుసుకోవటం సార్. జ్ఞాన విజ్ఞానం అంటే అధ్యాయం పేరు కరెక్టే, కానీ ఏంటి అక్కడ ఏమి మెయిన్ థీమ్ ఏంటి? థీమ్ విజ్ఞానం సార్. జ్ఞానాన్ని తెలుసుకోవటం, పరబ్రహ్మ గురించి తెలుపుతారు సార్. అధ్యాయం పరబ్రహ్మ గురించి 8వ అధ్యాయంలో తెలుపుతారు, కరెక్టే. 8వ పరబ్రహ్మ, కానీ మెయిన్ ఒక కాన్సెప్ట్ మర్చిపోతున్నారు. ఒక కాన్సెప్ట్ ఏదైతే బెస్ట్ కాన్సెప్ట్ ఉందో అది మర్చిపోతున్నారు. ఈ విశ్వాన్నంతటిని ఒక మాలలాగా ధరించి రారని దక్షిణాయనంలో మాలలాగా ధరించి అన్నారు. అయితే మిగతా వాళ్ళు మ్యూట్ లోకి వెళ్ళి సౌజన్య మాట్లాడండి. అన్నిటినీ ఒక మాలలాగా ధరించి తానే ఆధారమై ఉంటాడు సార్. సో దానికి ఆధారంగా ఉంటాను అని చెప్పే ముందు తను కొన్ని ప్రత్యేక లక్షణాలు చెప్పారు తనవి. శ్లోకాలు గుర్తుపెట్టుకోకండి, కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. 7వ అధ్యాయంలో మొట్టమొదటిసారిగా ఇప్పుడు ఏమవుతుందంటే, కర్మ ఎందుకు చేయాలి నేను అన్నప్పుడు, ఇప్పుడు నేను ఎందుకు చేయాలి అన్నప్పుడు ఇది నీ బాధ్యతగా చేయాలి, వస్తువులన్నీ నావి అని చెప్పి చెప్పాలి కదా భగవంతుడు. అందుకోసం అని చెప్పేసి ఆయన ఏం చేశాడంటే 7వ అధ్యాయంలో 8వ అధ్యాయంలో ఈ ప్రపంచం అంతా తను తయారు చేశాను అని చెప్పి చెప్తాడు. ఇప్పుడు ఈ 7వ అధ్యాయంలో చెప్పినవే ఆయన మళ్ళీ 13వ అధ్యాయంలో చెప్పాడు అనమాట. ఓకేనా? 7వ అధ్యాయంలో ఏదైతే చెప్పాడో దాన్ని 13వ అధ్యాయంలో డీటెయిల్ గా చెప్పారు, 13, 14లో. అయితే 7వ అధ్యాయంలో 8వ అధ్యాయంలో మెయిన్ కాన్సెప్ట్స్ ఏంటి అది మనకు గుర్తుంచుకోవాలి. ఏంటంటే ఈ వస్తువులన్నీ నావి, పంచభూతాలు, మనస్సు ఇంద్రియాలు ఇవేవైతే ఉన్నాయో, మనస్సు బుద్ధి చిత్తం, వీటన్నిటితోటి ఈ ప్రపంచం తయారైంది అని చెప్పేసి, అది నా వల్ల తయారైంది అన్నాడు. తర్వాత ఈ మాలలాగా ధరించాను అన్నాడు. తర్వాత ఏం చెప్పారు ఆయన, ఈ సృష్టి ఎలా జరిగింది, బ్రహ్మదేవుడు ఎలా సృష్టి చేశాడు, మన్వంతరాలంటే ఏంటి, ఇవన్నీ చెప్పాడు. ఒక మనిషి యొక్క సృష్టి, మనిషి యొక్క మరణం ఎలా జరుగుతుంది అన్న విషయాలు 7, 8 అధ్యాయాలలో తెలియజేశారు. 8వ అధ్యాయంలో ప్రత్యేకంగా ఆయన తెలియజేసిందంటే ఆదిభూతము, ఆది యజ్ఞము, ఇటువంటివన్నీ లక్షణాల గురించి ఆయన తెలియజేశారు. తెలియజేసి అసలు ఆది దైవం, ఆదిభూతం, ఆది యజ్ఞం. కరెక్ట్. ఆ 5టితో పాటు ఇంకొకటి చెప్తారు ఆయన, ఏంటంటే మరణ కాలం లోపల నువ్వు అంటే చివరి సమయం లోపల నన్ను పూజించిన వాడు నన్ను చేరుకుంటాడు అని చెప్పేసి కూడా చెప్తాడు. చెప్పి భగవంతుడు ఏమంటారంటే, నన్ను అనేక రూపాలలో నువ్వు పూజించవచ్చు, ఏ రూపంలో పూజిస్తే దానికి సంబంధించినటువంటి కోరికలు నేను తీరుస్తాను. ఉదాహరణకి ఏమైతుంది, నేను రాముడి రూపంలో పూజించాలా, కృష్ణుడి రూపంలో పూజించాలా, కిరాతమూర్తి రూపంలో పూజించాలా? ఎవరైనా మాట్లాడని వాళ్ళు ఒక్కసారి ప్రయత్నం చేయగలరా? ఇవాళ 10:15 దాకా అవుతుంది ప్రవచనము, మళ్ళీ తొందరపడి వెళ్ళిపోవద్దు. ఓకేనా? మళ్ళీ ఈ హడావిడితో చచ్చిపోతున్నాం. మెల్లగా ఉండండి, 10:15 అవుతుంది ఇవాళ, ఎందుకంటే నేను కొత్త కాన్సెప్ట్ చెప్పాలి ఇవాళ. సో సారీ, ఏమన్నాను, ఏం చెప్పమన్నాను మర్చిపోయా. కిరాతమూర్తిని పూజించాలా, రాముని పూజించాలా, కృష్ణుని పూజించాలా, కిరాతమూర్తిని పూజించాలా, అమ్మవారిని పూజించాలా, ఎవరిని పూజించాలి? దేవుడు ఏమన్నాడంటే నువ్వు ఎవరినైనా పూజించమన్నాడు, దేవుడు వద్దని చెప్పని లేదు. ఓకే, దేవుడు ఏమన్నాడంటే ఏ రూపంలో పూజించినా కూడా ఓకే అన్నాడు. అనేసి ఏమన్నాడంటే నన్ను పూజించిన వాళ్ళకి నేనే దొరుకుతాను అన్నాడు కదా. సో ఇప్పుడు ఇక్కడ ఎవరిని ఎందుకు పూజించాలి, వేరే దేవుళ్ళని ఎందుకు పూజించాలి? వాళ్ళ తాలూకా లక్షణాలు బట్టి సార్, ఒక్క నిమిషం, ఎవరో చెప్పారు, లక్షణాలు బట్టి సార్ మనం పూజిస్తాము ఆ తత్వం. ఇప్పుడు రాముడు అంటే సాత్వికం, నెమ్మది, అది దానికి ప్రతీకం. యోగమూర్తులని ఎవరో కోరిక అని అన్నారు, ఎవరు అది మాట అన్నది, అది కరెక్ట్ ఆన్సర్. యాక్చువల్ గా ఎవరు అన్నారు అది? ఉషారాణి గారు, ఒకసారి మీరు మాట్లాడండి దయచేసి. మాట్లాడిన వాళ్ళు ఏం చేస్తారంటే, మాట్లాడని వారికి అవకాశం ఇవ్వండి. వాళ్ళు చెప్పకపోతే మీరు తప్పకుండా చెప్పండి, ఎందుకంటే కొద్దిగా ఇది ఇంపార్టెంట్. ఇవాళ మళ్ళా చెప్తున్నా, 10:15, 10:30 అవుతుంది, మళ్ళీ హడావిడి పడి వెళ్ళిపోవద్దు. ఓకే, ఈ హడావిడితో గొడవ అయిపోతుంది. ఓకే, ఎవరో చెప్పారు ఇందాక జవాబు, వాళ్ళు చెప్పండి ఒక్కసారి మళ్ళీ. కోరికలు ఉన్నప్పుడు ఒక భగవంతుడిని పూజించుకోవాలి, ధైర్యం రావాలంటే ఒక భగవంతుడిని, విజయం కావడానికి ఒక భగవంతుడిని, అలా వేరువేరుగా అమ్మవారిని, అలాగా వేరువేరుగా ఒక్కొక్కళ్ళని పూజించుకోవాలి అని చెప్తారు. ఇప్పుడు ఆవిడ చెప్పిన దాన్ని 3 కేటగిరీస్ లో డివైడ్ చేసి ఎవరైనా చెప్పగలరా?
రుద్రమూర్తులు, భోగమూర్తులు. వెరీ గుడ్. చెప్పండి, ఎవరు చెప్పింది ఇప్పుడు? నేను యోగమూర్తులు. యోగమూర్తులు. సో 3 రూపాలలో పూజించవచ్చు. అయితే పూజించవచ్చా? పూజించవచ్చు. ఓకే, పూజించవచ్చు. ఎందుకు పూజించవచ్చు అంటే ఈ ప్రకృతి లోపల కొన్ని శక్తులు ఉంటాయి. మనకి ఇంతకు ముందు కూడా చాలా సార్లు చెప్పాను. మన యొక్క వేదన, మన యొక్క ఆర్ద్రత, మన యొక్క భక్తి, మన యొక్క కోరిక, మన యొక్క తపన, మన యొక్క తపస్సు, మన యొక్క ప్యాషన్ ఏదైతే ఉంటుందో అది ఈ యూనివర్స్ లో ప్రకృతిలో ఉన్నటువంటి ప్యాషన్ తోని సమానమైనప్పుడు మనం అందులో ఉన్న శక్తిని తీసుకుంటాం. ఉదాహరణకి నేను 98.5 పెట్టాలంటే ఇలా మార్చుకుంటాను, ట్యూన్ చేసి 98.5 దగ్గర పెడతాను. అలాగే నేను 96.5 అయితే 96.5కి ట్యూన్ చేస్తాను. ఎప్పుడైతే నేను అక్కడికి ట్యూన్ చేస్తానో అప్పుడు నాకు అక్కడి నుంచి కావాల్సింది వస్తుంది. ఏ విధంగానైతే మనం రేడియో వేవ్స్ లోంచి మనం ఎలాగైతే తీసుకుంటున్నామో భగవంతుల యొక్క శక్తి కూడా, అంటే ప్రకృతి శక్తి అనేటటువంటిది ఒకే శక్తి అనేక రూపాలలో ఉంది. ఈ పాయింట్ అర్థం కాని వాళ్ళు ఆపేసేయాలి నన్ను. ఓకే, ఒకే శక్తి అనేక రూపాలలో విభజించబడి ఉంది. ప్రకృతి నిండా కూడా ఒకే శక్తి అనేక రూపాలలో విభజించబడి ఉంది. సార్ దానికి ఒక ఉదాహరణ చెప్పండి సార్. ఉదాహరణకి నా లోపల చైతన్య శక్తి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, నా లోపల కాదు, అందరి లోపల ఉంది. ఈ చైతన్య శక్తి నేను వాసన పీల్చుకునేటప్పుడు ముక్కుగాను, చూసేటప్పుడు కళ్ళుగాను, వినేటప్పుడు చెవులలో, ఇవన్నీ చెవులు అంటే ఈ దొప్పలు కాదు, లోపల ఒక ఇంద్రియం ఉంటుంది, ఒక సెన్సరీ ఆర్గాన్ అంటారు దాన్ని. ఆ సెన్స్ చేసేది ఉంటుంది. ఈ దొప్ప ఉంటే చెవులు వినిపించవు, లోపల అది ఉండాలి. ఆ జీవ కణం ఏదైతే ఉంటుందో అది ఉండాలి. అలాగే మాట్లాడాలంటే ఈ నోరు, పెదాలు, నాలిక ఉంటే సరిపోదు, లోపల దానికి సరిపడా ఇంద్రియం ఉండాలి, ఏదైతే మనకు వైఖరి రూపంలో మనం వ్యక్తపరుస్తామో. సో కాబట్టి అది వ్యక్తపరచడం కోసం అని చెప్పేసి ఏదైతే ఉంటుందో ఆ ఇంద్రియాలన్నీ ప్రత్యేక శక్తి లాగా, ఇప్పుడు చెయ్యి ఇలా లేపుతున్నాం, ఇలా కూడా లేపుతాం. 4 చేతులు ఉంటే 4 చేతులని ఒకేసారి కదిలించగలిగే శక్తి వచ్చేది మనకు. సో కాబట్టి ఏంటంటే ఒకే చైతన్య శక్తి అనేక రూపాలలో కనిపిస్తుంది. అదే విధంగా భగవంతుడి శక్తి కూడా అనేక రూపాలలో ప్రకృతిలో మనకు కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఏ దేవుణ్ణి పూజించినా అల్టిమేట్లీ సర్వదేవ నమస్కారం కేశవం ప్రతి గచ్చతి, ఆకాశాత్ పతితంతోయం యథా గచ్చతి సాగరం, సర్వదేవ నమస్కారం కేశవం. కరెక్ట్, అది అవును. కానీ ఆయన శక్తిని ఎంత కావాలో అంతే తీసుకుంటున్నాం మనం. నాకు బాధేసింది, అప్పుడు నేను ఏం చేశాను, రుద్రమూర్తిని ప్రార్థించాను. అప్పుడు ఆంజనేయ స్వామి రుద్రమూర్తి అయి వచ్చి నా ఆపదను తొలగించేస్తాడు, నరసింహస్వామి వచ్చి తొలగిస్తాడు, కిరాతమూర్తి వచ్చి నా ఆపదను తొలగిస్తాడు. కానీ నేను అది ట్యూన్ చేసుకునే శక్తి నాకు ఉండాలి. తర్వాత అది నా ప్రారంధానికి అడ్డు రాకూడదు. ప్రారంధం ఉన్నదాన్ని ఏ దేవుడు మార్చడు. కానీ ప్రారంధంతో సంబంధం లేకుండా మనకు వచ్చే ఆపదలు, ప్రారంధంతో సంబంధం లేకుండా మనం కోరుకునే కోరికలు, ఇవన్నీ కూడా మనము చేసిపోయేటటువంటి దైవ ప్రార్థన హృదయపూర్వకంగా అంటే ఎగ్జాంపుల్ చెప్తా. ఒక ఆలయంకి వెళ్తారు కదా, ముందు నుండి తన్నండి, ఓకే, తర్వాత వెనుకున్నోని 2 వెయ్యండి, ఓకే, ముందు పోతున్నోని ముట్టికాయ వేయండి, తోసి పారేయండి జనాల్ని. సో ఇప్పుడు మీకు హృదయపూర్వకమైన పూజ అంటే అర్థమైందా? క్లియర్ గా అర్థమైందా? ఇదన్నమాట. చేసేసి ఏంటి, దేవుడి దగ్గర హడావిడి, ఆ హడావిడి చేసేసి పక్కవాడిని తోసి, వీని తన్ని, ముసలి వాళ్ళు ఉంటే తొక్కేసి, మనము చూడటం కోసమని వేరే వాళ్ళకి అడ్డం పెట్టి చేతులు ఇలా పెడతాడు ఎవడో వాడు. ఇది హృదయపూర్వకమైనటువంటి ప్రారంధంలో లేకుండా ఈ జన్మలో వచ్చాయంటే ఇప్పుడు చేసుకున్న వాటికి ఫలితంగా వస్తాయా సార్? కాదు, మనకు జీవితంలో ఒక 60% ప్రారంధం, ఒక 40% సుమారుగా సంకల్పంతో వచ్చే ఉంటాయి. అవునా? ప్రారంధం అనుభవించక తప్పదు కదా, ఎలాగో ప్రారంధం అనుభవించక తప్పదు. కానీ సంకల్పం ద్వారా మనం మంచి విషయాలు చేసే అవకాశం ఉంది. ఉదాహరణకు మీకు దేశ సేవ చేయాలనుంది, చెయ్యొచ్చు. అదే విధంగా మీరు ఒక ప్రవచనం విని మీరు మారే అవకాశం ఉంది, మారచ్చు. మనం ఏమన్నా ఇబ్బందులు, ఇప్పుడు మనకేదైనా ఇబ్బంది వచ్చినప్పుడు మనం దేవుని ప్రార్థిస్తే అది తీరే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ప్రకృతి శక్తికి మీరు కనెక్ట్ అవ్వాలి. ఆ కనెక్ట్ అవ్వడం కోసం ఏం చేశారంటే ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క ఫ్రీక్వెన్సీ ఉన్నటువంటి మంత్రాలు ఇచ్చారు. ఓకే, ఇది కొద్దిగా అర్థమైందంటే ఇక మీకు ఎప్పుడు ప్రారంభంలో లేకుండా ఎందుకు వస్తాయా అని. ఎందుకైనా వస్తాయి ప్రమాదాలు, ఎలా అయినా రావచ్చు. మీరు రోడ్డు మీద వెళ్తుంటారు, పక్క నుంచి ఏదైనా కాలు జారి పడతారు. కాలు జారి పడడానికి, చిన్నగా కాలు జారి పడిపోవడానికి ప్రారంభం ఉండాల్సిన అవసరం ఉండదు కదా. సో అట్లాగా. సో మానవుడి జీవితంలో ఒకటి ప్రారంధం అని, మరొకటి సంకల్పం అని ఉంటుంది. పశువులకు, పక్షులకు, చెట్లకు, చేమలకు ప్రారంధం మాత్రమే ఉంటుంది. ఆలోచన లేనటువంటి వాటన్నిటికీ కూడా కేవలం ప్రారంధమే ఉంటుంది. సార్ మేము కూడా ఆలోచిస్తాం సార్, మీరు చెప్పినా కూడా ఇంత చెప్తున్నారు కదా సార్, మేము కూడా ఆలోచిస్తాం సార్.
పే టు ఫ్రీ విల్ కదా సార్, పే టు ఫ్రీ విల్ చెప్తుంటారు అదేనా? ఆ? పేటెంట్ ఫ్రీ విల్ అని చెప్తారు అదే కదా సార్, ప్రారంభం అదే సంకల్పం. అవునవును. ఇప్పుడు నేనేమన్నాను, ఆలోచించే శక్తి లేనటువంటి పశువులకు కేవలం ప్రారంధం మాత్రమే ఉంటుంది. అవునా? వాటన్నిటికీ చెట్లు, చేమలు, జంతువులు, పశుపక్షాదులు, క్రిమి కీటకాలు, వీటన్నిటికీ కేవలం ప్రారంధమే ఉంటుంది. కానీ మనుషులకి సంకల్పం కూడా ఉంటుంది. అంటే ఆలోచించగలిగే వాళ్ళకి, సార్ మాకు ఆలోచించే ఓపిక లేదు సార్, మాకు ఇంట్లోనే 24 గంటలు టైం సరిపోవడం లేదు, మరి అప్పుడు ఎలాగా? అప్పుడు ఎలాగా? నేను మా ఫ్రెండ్ గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, మీ అందరికీ జ్ఞాపకం ఉందా? మా ఫ్రెండ్ ఒకసారి ఏం చేశాడంటే, ఆయన బాగా ఆలోచించి సార్ శ్రీనివాస్ కెమిస్ట్రీ ఎగ్జామ్ పాస్ అవ్వట్లేదు అంటే, నాన్న నీకెందుకు, నేను చెప్తాను కదా, నీకు 35 మార్కులు రావడం చాలా తేలికయ్యా, ఏముంది దానికోసం ఎందుకు ఇంత కష్టపడుతున్నావు అని అన్నాను. అంటే లేదు వాసు అవ్వట్లేదు అన్నాడు. ఎంత చెప్పినా వినేవాడు కాదు. 2 సార్లు 3 సార్లు ఫెయిల్ అయ్యాడు కానీ ఒక 4-5 గంటలు నా దగ్గర కూర్చుని చిన్న చిన్న విషయాలు నేర్చుకోవడానికి కూడా, అందులో నేను ఎలా చెప్తానంటే బండ గుర్తులు పెట్టుకుని ఎగ్జామ్ లో రాసేలాగా కూడా చెప్పేవాడిని ఆ రోజుల్లో. అయినా కూడా వినేవాడు కాదు. సరే ఓ రోజు భగవద్గీత చదువుతుంటే మా అమ్మ ఏదో కార్యసిద్ధి మంత్రం అని కనిపించిందిరా. మెల్లగా నాతో ఎవరితోనో అంటుంటే విన్నాడు. వాసు ఒక పని అని, ఏంటి అంటే, ఆంటీ ఏదో ఒక కార్యసిద్ధి మంత్రం అని చెప్పారు కదా, అది నాకు ఇవ్వవా, నేను చేస్తాను. దేనికోసం చేస్తావా? కెమిస్ట్రీ ఎగ్జామ్ లో పాస్ అవ్వాలని చేస్తాను అన్నాడు. ఎక్కడ చేస్తావు, అది 10 లక్షలు ఎంతో ఉంది అది చేయడానికి, నీకు ఎగ్జామ్ కి 10 రోజులే ఉంది అంటే, ఏం పర్వాలేదు వాసు, రాత్రి పగలు కూర్చొని చేస్తాను, ఎట్లా మొత్తం టైం దానికే స్పెండ్ చేస్తానని. అంత టైం స్పెండ్ చేస్తే నీకు ఎగ్జామ్ లోపల 60కి 60 మార్క్, కెమిస్ట్రీ 60 మార్క్స్ ఉండేది, 60కి 60 మార్క్స్ వస్తాయి నీకు, 100% మార్కులు వస్తాయి అని. సో ఏంటంటే ఆలోచించడానికి ఇష్టపడదు జనం, కానీ ఆలోచించే ప్రతి ఒక్కరికి కూడా అద్భుతమైనటువంటి అనుభవాలు కలుగుతూ ఉంటాయి, భగవంతుడి యొక్క అనుభవాలు కలుగుతుంటాయి. కేవలం ఆలోచన ద్వారా మాత్రమే మనం ఆ ఫ్రీక్వెన్సీని అందుకోగలం. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారంటే, రేడియో స్టేషన్ దగ్గరికి వెళ్తే కదా కనెక్ట్ 98.5 కొట్టాలి అని చెప్పి తెలిసేది మీకు అసలు రేడియో వినాలనే లేకపోతే ఎట్లాగా? కాబట్టి దేవుళ్ళందరూ కూడా కొన్ని ఫ్రీక్వెన్సీలలో ఉంటారన్నమాట. ఏ ఫ్రీక్వెన్సీలో ఏ దేవుని కనెక్ట్ అవ్వాలనే దాన్ని మంత్రం అంటారు. అర్థం కానోళ్ళు అడగండి, నేను ఆపేస్తున్నా. చెప్పండి సార్. ఇప్పుడు మీరు ఏమన్నారంటే ఒక ఫ్రీక్వెన్సీలోని మనం ట్యూన్ చేస్తే ఆ పర్టికులర్ దేవుణ్ణి మనం పొందగలం, అదే అన్నారు సార్. దేవుడు అంటే శక్తి. దేవుడు అంటే ఏంటి? ప్రపంచ వ్యాప్తంగా మనకు హిందూ ధర్మము ఒక గొప్ప ధర్మం. ఇందులోపల ఏం చేశారంటే, దేవతలకు అనేక రూపాలు ఇవ్వడం ద్వారా మనని అదృష్టవంతులు చేశారు. ఎందుకని అదృష్టవంతులను చేశారు? ఎందుకంటే అలా పేరు ఇవ్వకపోతే మనకు అది గుర్తుంచుకోవడం కష్టం. రేడియో మిర్చి అన్నారు, మీకు గుర్తుంటుంది ఇది ఫలానా స్టేషన్ అని చెప్పేసి. అలాగే ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు ఇచ్చారు. మనకేం చేశారంటే భగవంతులందరికీ పేర్లు ఇచ్చి వారి వెనకాల అద్భుతమైనటువంటి కథలను ఇచ్చారు మనకు. ఇవ్వడం వల్ల ఏమైంది, ఇట్ ఈస్ వెరీ ఈజీ టు రిమెంబర్ దెమ్. ఆపద రాగానే శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అనగానే తెల్ల దెయ్యాలు, కొరివి దెయ్యాలు, భూతాలు, ఏవైతే రాత్రిపూట గ్యారంటీగా వస్తాయో అవన్నీ మాయమైపోతాయి. ఓకేనా? భూత ప్రేత పిశాచ నికటనై ఆవే మహావీర జప నామస్ నావే. ఓకే, సో గ్యారంటీ అని చెప్పకండి సార్, అదే భయమే లేదండి, అదేదో చెప్తున్నారు అంతే. ఇప్పుడు అసలు భయమే ఇట్లా. అయినా ద్వంద్వాలు ఉన్నాయి అనుకున్నప్పుడే కదా సార్, ద్వంద్వాలు ఉన్నాయి అనుకున్నప్పుడే కదా భయం అంతా. కాదు సార్, సౌజన్య గారు నిద్రపోరేమో రాత్రికి, దయ్యాలు వస్తాయి. సౌజన్య గారిది ఎట్లా దయ్యాలని చెప్తుంటే సార్ కూడా నిద్రపోరు, సార్ కూడా భయం కదా రాత్రిపూట దెయ్యాలంటే. సో నౌ కమింగ్ బ్యాక్ టు ఇది, ఇప్పుడు మీరు రేడియో స్టేషన్ లో ఎలా అయితే ఫ్రీక్వెన్సీలు మారితే ఒక్కొక్క స్టేషన్ మారుతుందో, అదే విధంగా భోగమూర్తులు, రుద్రమూర్తులు, యోగమూర్తులు హైయెస్ట్ ఫ్రీక్వెన్సీలో ఉంటారు. రుద్రమూర్తులు మధ్య ఫ్రీక్వెన్సీలో ఉంటారు. కింద ఫ్రీక్వెన్సీ లోపల మీకు భోగమూర్తులు ఉంటారు. సో మీరు ఏం చేస్తారంటే, మీరు చేసిన మంత్రము, ప్రతి మంత్రము మన హిందూ ధర్మంలో ఎంత గొప్పగా రాశారంటే, ఆ మంత్రాలు మీకు ఆ ఫ్రీక్వెన్సీని పట్టుకునేలాగా. అయితే మీరు అవునా సార్, అయితే నేను మంత్రం చేస్తాను, జయ హనుమాన జ్ఞాన గుణ సాగర అన్నారనుకోండి, అక్కడున్న ఆంజనేయ స్వామి పరిగెడతాడు, 1000 కిలోమీటర్లు పరిగెడతాడు. ఆయన అంటాడు, నన్ను రావణాసురుడు కూడా భయపెట్టలేదు, వీళ్ళు ఇంత భయపెడుతున్నారు అని చెప్పేసి. రావణాసురుడికి ఆంజనేయ స్వామికి ఒకసారి ఫైటింగ్ అవుతుంది.
అది మన వాల్మీకి రామాయణం స్టోరీ చెప్తున్నా నేను, నా సొంత కథ కాదు. అయితే వాళ్ళిద్దరూ ఎదురెదురుగా నిలబడతారు. నిలబడగానే ఆంజనేయ స్వామి అంటారు, దారా మనం కొట్టేసుకుందాం వచ్చేసే ఇష్టం వచ్చినట్టుగా కొట్టేసుకుందాం అంటారు. అనగానే అప్పుడు రావణాసురుడు ఏం చేస్తాడంటే, సరే అయితే నేను గుద్దుతాను అని చెప్పేసి హనుమంతుడిని ఒక గుద్దుతాడు అనమాట. మామూలుగా అయితే అది పడిపోవాలి, అంటే అసలు ఎలా అంటే కళ్ళు తిరిగి పడిపోవాలి ఎవరైనా కూడా, ఇక మళ్ళీ ఆ గుద్దు ఇదికి ఇదవడు. అలాంటిది ఆంజనేయ స్వామి ఒక 30 సెకండ్స్ ఇలా 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 ఊగిపోతాడు అనమాట. ఊగిపోయి చివరికి మెలకులోకి వస్తాడు. వచ్చేసి ఓకే నీ టర్న్ అయింది, ఇప్పుడు నా టర్న్ అని చెప్పి ఆంజనేయ స్వామి ఏం చేస్తాడు, మళ్ళీ తనకు ఇప్పుడు ఆంజనేయ స్వామి గుద్దుతాడు రావణాసురుడిని. గుద్దిన తర్వాత ఏమవుతుంది, అప్పుడు రావణాసురుడు 5 నిమిషాల పాటు కోలుకోలేడు, అంత గట్టిగా కొడతాడు అనమాట. అసలు రావణాసురుడికి ఏమైందో అర్థం కాదు, పడిపోతాడు, స్పృహ తప్పిపోయినంత పని అవుతుంది, కళ్ళంతా బయర్లు గమ్మేస్తాయి, చుక్కలు అన్ని కూడా పగటిపూటే కనిపిస్తూ ఉంటాయి. కమ్మేసి ఇట్లా చూస్తాడు. చూడగానే ఆంజనేయ స్వామి షాక్ తింటాడు. నా దెబ్బకి మెలకు వచ్చేవాడే ఛాన్సే లేదు, ఎట్లా మెలకు వచ్చింది రావణాసురుడికి అని చెప్పి. అప్పుడు రావణాసురుడు లేచిన తర్వాత ఈయన షాక్ అయిపోతాడు. సరే అప్పుడు ఆంజనేయ స్వామి అంటాడు, సరే అది కాదు ఇది కాదు, చలో బెస్ట్ ఆఫ్ 3 అంటాడు. అనగానే ఇక చూడాలి రావణాసురుడు అక్కడి నుంచి పారిపోతాడు. అలా కాదు ఇలా కాదు, పారిపోతాడు అనమాట. సో కథ బాగుందా? బాగుంది సార్, బాగుంది. ఇదే కథలో పారిపోయేది బాగాలేదు సార్. ఆంజనేయ స్వామి పారిపోయేది నచ్చలేదు సార్. ఆంజనేయ స్వామి పారిపోలేదు, రావణాసుడు పారిపోయాడు. సరిగా వెళ్ళలేదు, మీరు సరిగా వెళ్ళలేదు. ఆంజనేయ స్వామి ఏమంటాడంటే బెస్ట్ ఆఫ్ 3 చేద్దామంటాడు. బెస్ట్ ఆఫ్ 3 అనగానే రావణాసురుడు దెబ్బకు పారిపోతాడు. సో ఇప్పుడు అలాంటి ఆంజనేయ స్వామిని వీళ్ళు ఏం చేస్తున్నారు, జయ హనుమాన జ్ఞాన గుణ సాగర అనగానే ఆంజనేయ స్వామి ఉరుకులెత్తి పారిపోతున్నాడు. ఎందుకోసం అంటే అలా భయంకరంగా పాడేస్తున్నారు జనాలు. సో కాబట్టి ఏంటంటే ఒక క్రమ పద్ధతిలో పాడాలి. మరి ఎలా పాడాలి సార్? అందుకోసమే ఏం చేశారంటే కేవలం వేద మంత్రాలు మాత్రమే శక్తినిచ్చే మంత్రాలు. మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను, అర్థం కాని వాళ్ళు ఆపండి. మిగతా మంత్రాలకు వేద మంత్రాలకు తేడా ఏంటంటే, వేద మంత్రాల లోపల ఆ ఫ్రీక్వెన్సీ వచ్చేటట్టుగా ఏం చేశారంటే దానికి మన వేద అంగాలు ఏవైతే ఉంటాయో, ఛందస్సు, నిరుక్తము, తర్వాత దాన్ని ఏమంటారు ఛందస్సు, నిరుక్తము, అయ్యో రామగ్ర వ్యాకరణము, తర్వాత స్వరం, శిక్ష, కల్పం, శిక్ష, ఇవన్నీ ఏవైతే ఉంటాయో శిక్ష, వ్యాకరణము, కల్పము, నిరుక్తము, జ్యోతిష్యము, ఛందస్సు అనేటటువంటి 6 నియమాల ద్వారా ఇందులో ఉన్నటువంటి స్వరము. ఉదాహరణకి శిక్ష అంటే ఏంటి, ఎవరికైనా తెలుసా? శిక్ష అంటే ప్రొనౌన్సియేషన్ సార్, వ్యాకరణం. వ్యాకరణం కాదు, వ్యాకరణం వేరు, శిక్ష వేరు. శిక్షలో ఏంటంటే ఎంత పాజ్ ఇవ్వాలి, ఎంత గట్టిగా మాట్లాడాలి, దీర్ఘంగా మాట్లాడాలా, సన్నగా మాట్లాడాలా. సో ఇలా ఉంటాయి అనమాట. సామము, సంతానము, స్వరము, మాత్ర, ఇవన్నీ కూడా కలుపుకున్న దాన్ని శిక్ష అంటారు. సో తర్వాత నెక్స్ట్ ఛందస్సు, ఎన్ని అక్షరాలు ఉండాలి ఏంటి, ఇవన్నీ మనకు తెలియజేసేది మనం తెలుసుకున్నాం. ఇవన్నీ కూడా ఛందస్సు ఆల్రెడీ నేర్చుకుంటున్నాం. అదే విధంగా వ్యాకరణము, సో ఎక్కడ ఏవి బ్రేక్ చేయాలి, ఎక్కడ ఎలా ఉంచాలి అనేటటువంటిది వ్యాకరణంలో. సో ఈ విధంగా ఏమైందంటే వేద మంత్రాలని ఫిక్స్ చేసేసారు ఎలా చదవాలనేది. 1000 మంది చదివినా 100 మంది చదివినా ఒకే రకంగా చదువుతారు. అక్కడ బండ గొంతు ఉందా, మంచి గొంతు ఉందా, ఎవ్వరు సంబంధం లేదు, అందరూ ఒకే రకంగా చదువుతారు. అప్పుడు ఏమవుతుంది, ఆ ఫ్రీక్వెన్సీ అనేటటువంటిది కరెక్ట్ గా మ్యాచ్ అయ్యి వేద మంత్రాలలోంచి శక్తి వస్తుంది. ఆ వేద మంత్రాలలోంచి శక్తి వచ్చినటువంటిది ఏదైతే ఉంటుందో అది మనకు ఏ దేవతను కావాలంటే ఆ దేవత యొక్క శక్తిని మనం తీసుకోవచ్చు. దేవత అంటే రూపంతో ఉన్న దేవత కాదు, అక్కడ మనకు కోరికతో ఉన్నటువంటి కోరికలు తీరుతాయి. మనకు అంటే వాళ్ళు ఏం కనిపెట్టారంటే ఒక్కొక్క ఫ్రీక్వెన్సీకి ఒక్కొక్క కోరిక తీరుతుంది, ఒక్కొక్క ఫ్రీక్వెన్సీకి ఒక్కొక్క ఆపద తగ్గుతుంది, ఒక్కొక్క ఫ్రీక్వెన్సీకి మనం భగవంతుడిలో కలిసిపోతాము, ఇలా కనుక్కున్నారు అనమాట. వాటిని అలా చేస్తే అవుతుంది. అయితే మీరు మరి ఇప్పుడు ఈ స్తోత్రాలు ఇవన్నీ ఏంటి సార్, స్తోత్రాలు మంత్రాలు మేము చాలా నేర్చుకున్నాం, 20-30 నేర్చుకున్నాం, వేస్ట్ అవి. ఎందుకంటే వాటికి ప్రాపర్ నియమాలు లేవు. ఇవన్నీ కూడా మనుషులు రాసినవి. మనుషులు రాసిన వాటికి వేటికి కూడా నియమాలు ఉండవు. కొంతమందికి ఫలితాలు వస్తే రావచ్చు, అది పక్కన పెట్టేసేసి మళ్ళీ చెప్తున్నాను, ప్రారంధంతో సంబంధం ఉన్నవి మారవు. నేను అంటున్నది కేవలం సంకల్పము లేదా ప్రారంధంలో లేని విషయాలలో మీకు ఫలితం వచ్చే అవకాశం ఉంది. అది కూడా మీరు సరైనటువంటి ఉచ్చారణ చేస్తే, ఆ సరైనటువంటి ఫ్రీక్వెన్సీ చేస్తే. ఇప్పుడు మళ్ళీ మనము భగవద్గీతకి వెళ్దామా? ఎవరికైనా డౌట్ ఉందా ఇక్కడ? మీరు అందరూ అడిగారు కాబట్టి చెప్పాను ఇవి. ఇప్పుడు భగవద్గీతలోకి వెళ్ళిపోదామా? మనకి ఏం జరిగినా ప్రారంధంలో ఉంటేనే జరుగుతుంది కదా, మంచి కాదు కాదు. అట్లేం లేదు. ప్రారంభంలో ఉన్నవి కొన్ని జరుగుతాయి. ఇప్పుడు మీకు ఇంపార్టెంట్ మేజర్ మైల్ స్టోన్స్ ఉంటాయి కదా,
అవన్నీ ప్రారంభం. ఇప్పుడు మీరు అన్నం తింటున్నారంటే ప్రారంభం మీ సంకల్పం కదా. అన్నం తినద్దు అంటే తినేయడం మానేసుకోండి. సో అంతేగాని ఇప్పుడు మీకు ఈ టైంలో తినాలని ఉంది కాబట్టి మీరు తినకపోతే మీ వారు వచ్చి మీకు బలం అలా ఉండదు ఎక్కడ. అది కూడాను తినాలన్నా వద్దన్నా కూడా మన ప్రారంభంలో ఉంటేనే ప్రతి గింజ మీద మన పేరు ఉంటుంది అని అంటారు. ఊరికే అంటారు అంటే అలా అనడానికి ఏంటంటే మనకు ఉంది అని చెప్పి చెప్పడానికి చెప్తారు. బట్ ఇన్ జనరల్ మీరు మొత్తం ప్రవచనాలు ఇన్నాళ్ళుగా విన్నట్లయితే మీకు అర్థమైంది. ప్రారంభం సంకల్పం అని మనుషులకు మాత్రమే ఉంటాయి, ఫేట్ అండ్ ఫ్రీ విల్. పశువులన్నిటికీ కూడా ఫేట్ మాత్రమే ఉంటుంది. అది తినాలంటే దానికి దొరకాలి అంటే దొరుకుతుంది. శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటే చీమలు కుట్టవు, కరెక్టే. ఎందుకంటే శివుడు చెప్తాడు చీమకి నువ్వు కుట్టు అని. కానీ అలా మన విషయంలో ఏంటంటే మేజర్ మైల్ స్టోన్స్ ఏంటి? రుణం మనకి ఎవరెవరితోనైతే రుణం ఉన్నాయో అవి మాత్రము ప్రారంభం ద్వారా జరుగుతాయి. ఇక మనుషులకు కూడా అన్ని ప్రారంభం ద్వారా జరిగితే ఎందుకు ఇంకా ఈ పూజలు ఎందుకు, పునస్కారాలు ఎందుకు, ఏమెందుకు? అన్ని కూర్చుంటే సరిపోయా. అప్పుడు ఎవరికి పాపాలు ఎక్కడి నుంచి వస్తాయి, పుణ్యాలు ఎక్కడి నుంచి వస్తాయి? పాప పుణ్యాలు మనము చేసుకున్నవి. పాప పుణ్యాలు పశువులు చేసుకోవు, పాప పుణ్యాలు మనుషులు చేసుకున్నవి. పాప పుణ్యాలు మనం చేసుకోవడం వల్ల ఏమవుతున్నాయి, కొన్ని జన్మల పాటు అవి క్యారీ ఫార్వర్డ్ అవుతున్నాయి. అర్థమైందా మాధవి గారు? అర్థమైంది. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉంటే సరే, లేకపోతే మళ్ళీ వి విల్ గో బ్యాక్ టు భగవద్గీతలో 7, 8, 9 అధ్యాయాలలో చెప్పిన ముఖ్య విషయాలు ఏంటంటే, ఎవరైనా కూడా భగవంతుడిని భక్తితో ఏదైనా కోరికతో ప్రార్థిస్తే ఆ అనుగ్రహం నీకు వస్తుంది, ఆ దేవుడు నీకు అనుగ్రహం ఇస్తాడు అని చెప్పినప్పటికీ ఆ దేవుడు అనే దానికంటే కూడా ఆ శక్తి నీకు అనుగ్రహం ఇస్తుంది. ఈ పాయింట్ అర్థం కాని వాళ్ళు అడగండి. నువ్వు నిజంగా గనక ఆ ఫ్రీక్వెన్సీకి కనెక్ట్ అయితే దాంట్లో ఉన్నటువంటి శక్తిని నువ్వు తీసుకోగలుగుతావు. సెల్ ఫోన్ ఉంది, ఈ సెల్ ఫోన్ లోపల 4G కి కనెక్ట్ అయితే 4G వస్తుంది, 5G కి కనెక్ట్ అయితే 5G వస్తుంది. 4G కి కనెక్ట్ అయితే 4G వస్తుంది, 5G కి కనెక్ట్ అయితే 5G వస్తుంది. BSNL కి కనెక్ట్ అయితే ఏమీ రాదు. సో కాబట్టి మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మనము ఏ విధంగానైతే నిత్య జీవితంలో శక్తిని తీసుకుంటున్నామో, ఉదాహరణకి మనం నీళ్లు ఉన్నాయి, నీళ్ళని ఏం చేస్తాము, ఎంత ఎత్తు నుంచి అది వస్తుంటే అంత గట్టిగా అంత ఉధృతంగా మన ఇంట్లోకి రావడం జరుగుతుంది. సో అదే విధంగా మన సాధన కూడా ఎంత ఉధృతంగా ఉంటే మనకు వచ్చే ఫలితాలు అంత ఉధృతంగా ఉంటాయి అన్న విషయాన్ని గుర్తుంచుకుని దేవుడు ఏమంటాడంటే, నువ్వు ఏమన్నా కోరికల కోసం కోరితే ఆ కోరికలు తీరే భగవంతులు నీకు తీరుస్తారు. కానీ నేనే కావాలి అంటే, నేనే అంటే ఇక్కడ శ్రీకృష్ణుడు కాదు, భగవాను వాచ, శ్రీకృష్ణ ఉవాచ అని ఒక్కసారి కూడా భగవద్గీతలో శ్రీకృష్ణ ఉవాచ అని ఉండదు, భగవాను వాచ అని అంటారు. భగవంతుడు అంటే ఎవరు? పరబ్రహ్మ స్వరూపంలో ఉన్నటువంటి మన మేజర్ గాడ్, ఎవరైతే మెయిన్ దేవుడు మనం అనుకుంటున్నామో ఆయన చెప్పినటువంటి ప్రకారం ఏంటంటే, ఆయన కృష్ణ అస్తు భగవాన్ స్వయం అని తెలుసుకున్నాం. కాబట్టి కృష్ణుడు పూర్తి భగవంతుడి రూపంలో వచ్చాడు కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే, మీరు గనక నన్ను కోరుకుంటే, అంటే మోక్ష సాధన పురుషోత్తమ ప్రాప్తి 15వ అధ్యాయంలో మనం నేర్చుకుంటున్నది కావాలనుకుంటే నేనే దొరుకుతాను. కానీ మీరు వేరే చిన్న చిన్న కోరికలు కోరుకోండి, అవి తీరుతాయి. కానీ అవి కూడా ఎట్లా చేయాలి? మీరు చాలా నియమనిష్టలతో చేయాలి. అడ్డగోలుగా చేసి నేను తీర్థయాత్రలకు నేను వెళ్ళానండి, చార్ధాం వెళ్ళాను యాత్ర, ఆడ ఫోటోలు తీయడానికి వెళ్తే పనికిరాదు అది. సో కాబట్టి ఏంటంటే, ఒక పవిత్రమైనటువంటి హృదయంతో తపిస్తూ ఆ ఫ్రీక్వెన్సీని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే వస్తుంది. ఏ భక్తి లేనటువంటి ఈ బిజినెస్ పీపులే సరైనటువంటి ఫ్రీక్వెన్సీకి కనెక్ట్ అవుతున్నప్పుడు నిజమైన భక్తితోనే చేసిన వాళ్ళు అంతకంటే ఎక్కువ ఫ్రీక్వెన్సీకి కనెక్ట్ అవ్వగలరు అన్న విషయాన్ని అందరూ తెలుసుకోండి. అది మనకు 7, 8, 9, 10, 11, 12, 13, 14 అధ్యాయాలలో తెలుసుకున్నాం. 14వ అధ్యాయం లోపల మనం సాత్విక, రాజసిక, తామసిక గుణాల ద్వారా భగవంతుడికి దగ్గర కాలేదు అని చెప్పి అన్నాడు. మరి అలాంటప్పుడు అసలు ఎందుకు ఈ సాత్విక, రాజసిక, తామసిక గుణాల ద్వారా సంసార తత్వం ఎలా ఉంది అని చెప్పేది 15వ అధ్యాయం. సంసార తత్వము అంటే ఏంటి? ఎవరైనా చెప్పండి, ఏంటి సంసారం అంటే ఏంటి? సౌజన్య గారు, తర్వాత కృష్ణవేణి గారు, ఒకరి తర్వాత ఒకరు. సంసారం అంటే, ఈ సంసార చక్రం అంటే పుట్టుక మరణం, మళ్ళీ వస్తూ ఉంటాము పోతూ ఉంటాము, అది కూడా వస్తుంది. అది సంసారం కాదు. ఇంకెవరైనా చెప్పండి, కృష్ణవేణి గారు. వేళ్ళు సంసారం అంటే ఏంటి? రిలేషన్షిప్, జీవన్ మరణాలు కదా సార్? అయితే అది సృష్టి.
గృహస్థం కాదు సార్. వేళ్ళు కాదు కాదు గృహస్థం మన గృహస్థం బ్రతుకు అనేది ఒక ఎగ్జాంపుల్. ఒకటి చెప్తాను, గృహస్థం అనేది ఒక ఎగ్జాంపుల్. ఓకే సార్. బాధ్యతలతోటి మన మనము బ్రతుకు సార్, సంసారం తాపత్రయాలు అంటే బ్రతుకు. తాపత్రయం అని ఎవరో అన్నారు, కొంతవరకు కరెక్ట్. అది ఎవరన్నారు? నేనే సార్ తాపత్రయం. మణి. తాపత్రయం అటాచ్మెంట్ సార్, అటాచ్మెంట్ మోహాలు, ప్రేమ మోహాలు, బంధాలు. కరెక్ట్ సుఖ కరెక్ట్ దుఃఖాలు, కరెక్ట్ సంతోషాలు, ఇవన్నీ సార్. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. ఇవన్నీ కూడా సంసారము. సంసారం అంటే ఏంటంటే ఏదైతే నిన్న చెప్పాను దీనికి డెఫినేషన్. అందుకే నేను ప్రతిరోజు గోల పెడుతూ ఉంటాను, 4-5 సార్లు వినండి, 4-5 సార్లు వినండి అని. ఏదైతే మనకు మోక్ష మార్గంలోకి వెళ్లకుండా ఆపుతుందో దాన్ని సంసారం అంటారు. ఏదైనా సరే అది సంసారం అంటే భర్త, భార్య, పిల్లలు కానే కాదు. నిజం చెప్పాలంటే వాళ్ళ ద్వారా మనము మోక్ష మార్గంలోకి సులభంగా కూడా చేరుకోవచ్చు. కాబట్టి సంసారం అంటే కేవలం మనము భార్య పిల్లల మీదో భర్త పైనో నేరం మోపకూడదు. ఏంటంటే సంసారం అంటే ఏంటంటే ఏదైనా సరే, ఉద్యోగం అవ్వచ్చు, కొంతమందికి ఉద్యోగమే ఉండే ఛాన్స్ ఉంది. ఉద్యోగమే వాళ్ళకి ఉద్యోగంలో అభివృద్ధి చెందాలి, 10 మందిలో గుర్తింపు రావాలి అనేటటువంటిది చాలా గొప్ప చెడ్డ అలవాటు. సో కాబట్టి ఏంటి, దానివల్ల కూడా కొంతమందికి మోక్షం రాకుండా ఉండే అవకాశం ఉంది. సో కాబట్టి మోక్షానికి అడ్డంకి అయిన ప్రతిదాన్ని సంసారం అనే అంటారు. ఈ సంసారం అనే దాన్ని మళ్ళీ మనం భవసాగరం అని కూడా అంటాం. ఎందుకంటే ఇందులోపల ఈ పెద్ద సముద్రం ఏదైతే ఉందో, మనకు ఎదురుగా ఉన్నటువంటి ఈ సముద్రం ఏదైతే ఉందో, ఇది దాటడానికి చాలా కష్టం అవుతుంది. సో కాబట్టి ఏంటంటే ఈ సంసార స్వరూపాన్ని మరి చెప్పాలి కదా, అది చెప్పడానికి భగవంతుడు 13-14 యొక్క కంటిన్యూయేషన్ గా చెబుతూ ఆయన ఏమంటాడంటే సంసార వృక్షం యొక్క రక్షణ అని చెప్పి, ఇది అశ్వత్థము, ఇది శాశ్వతము కాదు అన్నాడు. అశ్వత్థం అంటే ఏంటండి? శాశ్వతం కాదు. కరెక్ట్ కరెక్ట్, శాశ్వతం కాదు. అశ్వత్థం అంటే శ్వహ అంటే రేపు, శ్వత్థం అంటే రేపు ఉన్నటువంటిది, అశ్వత్థం అంటే రేపు లేనటువంటిది, అంటే అశాశ్వతం. సో అశాశ్వతమైనటువంటిది ఈ సంసార వృక్షము. సంసార వృక్షం అనేటటువంటిది ఏదైతే ఉన్నదో అది అశాశ్వతమైనటువంటిది. కానీ మనకు కావాల్సినటువంటిది శాశ్వతమైనటువంటి గుణాన్ని తెలుసుకోవాలి. అశాశ్వతం గురించి మనం వెతుకుతూ ఉంటే అశాశ్వతమే దొరుకుతుంది. శాశ్వత తత్వం గురించి ఆలోచించినట్లయితే శాశ్వత తత్వమే దొరుకుతుంది. సార్ మీరు చాలా స్లోగా చెప్తున్నారు సార్, ఇప్పటికి మళ్ళా మొదటికి చెట్టు దగ్గరికి తీసుకొచ్చేసిండ్రు. ఏం సార్ మస్తు స్లోగా చెప్తున్నారు. చిన్న అధ్యాయం 20 శ్లోకాలు ఫట్ 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 కంప్లీట్ చేయండి సార్. ఏంది ఇది గోళ? మళ్ళా చెట్టు దగ్గరికి తీసుకొచ్చిండు, మళ్ళా అటువో ఇటుపోయి మేము ఏదో ఎక్కుతున్నాం, చెట్టు ఎక్కుతున్నాం అనుకునే టైంలో మళ్ళా చెట్టు కింద దింపేసిండు, మళ్ళా చెట్టు ఎక్కాలనా ఇప్పుడు? ఏం సార్ ఈ గోళ అర్థమైతలేదు. 20 శ్లోకాలకి 20 వారాలు చెప్తారా ఏంది మీరు? కొద్దిగా బాధేస్తుంది కదా. విక్రమ్ బేతాల్ కథలాగా మళ్ళా అటుపోయి ఇటుపోయి చెట్టు దగ్గరికి తీసుకొచ్చారు. ఎంతమంది బాధపడుతున్నారండి? మళ్ళా చెట్టు దగ్గరికే వచ్చేసావాలి. ఒక ఆయన ఒక రాక్షసుడు, ఆయనకి 100,000,000,000 పనులు ఉంటాయి. అంటే అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఎన్ని పనులు నేను ఎలా చేయాలి అని బాధపడుతూ ఉంటాడు. సరే అక్కడి నుంచి ఒక సన్యాసి వెళ్తూ ఉంటాడు. ఇది మా విద్యాప్రకాష్ ఆనంద్ గారు, విద్యాప్రకాష్ ఆనందగిరి గురువు గారు నవ్వుతూ చెప్తున్న కథ అన్నమాట. అయితే ఆయనకు చాలా పనులు ఉంటాయి. అప్పుడు ఏం చేస్తారు, ఈ పనులన్నీ ఎలాగా అని బాధపడుతూ అక్కడి నుంచి వచ్చిన ఒక సన్యాసిని అడుగుతారు, ఏం చేయాలి, ఇన్ని పనులు ఉన్నాయి అని. అప్పుడు ఆయన అంటాడు అనమాట, ఒక పని చెయ్యి, ఇన్ని పనులు ఉన్నాయి కదా, నేను ఒక మంత్రం ఇస్తాను, మంత్రం చదివితే ఒక రాక్షసుడు వస్తాడు, వాడికి ఎన్ని పనులు చెప్తే అన్ని పనులు అవుతాయి. కాకపోతే ఒకటే ప్రాబ్లం ఏంటంటే వాడికి ఎప్పుడు ఎంగేజ్ ఉంచాలి వాడిని కనుక నువ్వు ఖాళీగా పెడితే వాడు నిన్ను తినేస్తాడు అని చెప్పి చెప్తాడు అనమాట. చెప్పగానే ఆయన నవ్వుతాడు, స్వామి నాకున్న పనులకు ఒక రాక్షసుడు కాదు 2 రాక్షసులను ఇవ్వండి అంటే, వద్దులే ఒక రాక్షసుడిని తీసుకో చాలు అంటాడు. సరే ఒక రాక్షసుడు వస్తాడు అనమాట. రాగానే అప్పుడు అంటాడు, ఫలానా రాక్షసుడు వస్తాడు, పని 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 అనుకుంటూ వస్తాడు. రాగానే ఈ పొలం అంతా ఉంది కదా దాన్ని దున్ను అంటాడు అనమాట. దున్నుతాడు బాగా. దున్నిన తర్వాత 2-3 ఏళ్ళు పట్టేది వీడు 2 నెలల్లో దున్నేసేస్తాడు. అట్లాగే ఈయనకు రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ లో ఏవో ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఒక 3-4 ఏళ్ళు పడతాయి. అవి తను ఒక 2 నెలల్లో 3 నెలల్లో సాల్వ్ చేస్తాడు. అలాగే ఇతనికి కొన్ని ఇల్లు కట్టే ఉంటాయి, కొన్ని నగలు కొనేవి, అవన్నీ ప్రాబ్లమ్స్ కూడా అతను ఒక 1.5-2 years లోపల మొత్తం మీద రాక్షసుడు అన్ని పనులు సాల్వ్ చేస్తాడు. చేసి వచ్చి పని 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 అని చెప్పేసి అడుగుతుంటాడు. ఇప్పుడు ఈయనకి ఏం చేయాలో తెలియదు. ఇప్పుడు వాడు పని చెప్పకపోతేనేమో భయపడతాడు. సరే కొద్దిగా వెయిట్ చేయాలంటాడు. ఇంతలోకే ఈయన వస్తారు అన్నమాట. ఎవరు? ఋషి వస్తాడు. ఆయన అడుగుతాడు, వీడు నన్ను ఇలా కాల్చుకు తింటున్నాడండి, పని చెప్పకపోతే చంపేసేలాగా ఉన్నాడు, నేను ఏదో ఒక పని అడ్డమైన పనులు చెప్తున్నాను వాడికి అంటే, ఆగు నీకు ఒక మంచి ఐడియా ఇస్తానంటాడు. సరే అని
నెక్స్ట్ డే రాక్షసుడు వస్తాడు, వచ్చి పని 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 అంటాడు. అనగానే దాని చెట్టు ఎక్కువ అంటాడు. అనగానే వాడు చెట్టు ఎక్కుతాడు. చెట్టు ఎక్క వాడు అక్కడి నుంచి అడుగుతాడు, పని 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 అంటాడు. అంటే చెట్టు దిగు అంటాడు. వాడు దిగుతాడు. పని పని అంటే చెట్టు ఎక్కువ అంటాడు. మళ్ళీ పని దిగు అంటాడు. నేను ఇంకో పని చెప్పేదాకా చెట్టు ఎక్కువ చెట్టు దిగు, చెట్టు ఎక్కువ చెట్టు దిగు, ఇంతే అని చెప్పి అంటాడు అనమాట. ఇప్పుడు మీ అందరిది అలాగే చెట్టు ఎక్కిస్తున్నాడు దింపుతున్నాడు, చెట్టు ఎక్కిస్తున్నాడు దింపుతున్నాడు అనమాట. సో ఎందుకని 20 శ్లోకాలే ఉన్నప్పటికీ కూడా, ఇంత చిన్న అధ్యాయం అయినప్పటికీ కూడా ఎందుకు ఇంత వివరంగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం వస్తుంది? ఎందుకంటే చిన్న అధ్యాయమే కానీ ఇందులోపల ఆటం బాంబు ఇంతే ఉంటుంది చూడడానికి, కానీ ఎంత శక్తి ఉంది. ఒక చిన్న విత్తనం ఇంతదే, కానీ ఎంత పెద్ద వృక్షం వస్తుంది. కానీ ఈ ఈ ఈ వృక్షంని ఎక్కుతున్నా కొద్దీ మనకు ఆనందం కలుగుతూ ఉంటుంది. ఈ వృక్షం లోపల మళ్ళీ దిగినా పర్వాలేదు, ఏం పర్వాలేదు, దిగిపోయినా పర్వాలేదు, మళ్ళీ ఎక్కాలనిపిస్తుంది. ఎందుకో చెప్తా. బలి చక్రవర్తి దగ్గర ఆయన చిన్న పిల్లోడు వచ్చాడు, వామనుడు. వస్తే ఆయనను చూసి చాలా మురిసిపోతూ ఉంటాడు. ఈయన ఇంత చిన్న పిల్లవాడు ఇంత అద్భుతంగా వేద మంత్రాలు చదువుతూ, ఋగ్వేద మంత్రాలు చదువుతున్నాడు, యజుర్వేదంలోని గద్యం చదువుతున్నాడు, సామవేదంలోని పాటలు పాడుతున్నాడు, అందరి దగ్గరికి వెళ్ళి చనువుగా మాట్లాడుతున్నాడు, అందరి ఇళ్ళ విశేషాలు కనుక్కుంటున్నాడు. ఎవరి ఈ పిల్లాడు, అతన్ని చూస్తే చాలు కళ్ళలోంచి నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. నీకేం కావాలి అంటాడు. అంటే నాకేముంది 3 అడుగుల ఇది, నువ్వెవరివి అంటే అన్ని ప్రశ్నలు వేసిన తర్వాత 3 అడుగులు కావాలి అంటాడు. 3 అడుగులు ఏంది, నాకు అవమానం, నీకు కదా అవమానము, నీకు అవ్విస్తాను ఇవ్విస్తాను అంటే ఏమొద్దంటాడు. నీకు కావాలంటే బోల్డ్ అంత డబ్బిస్తాను, నీకు ఏనుగులు ఇస్తాను, గుర్రాలు ఇస్తాను, స్థలాలు ఇస్తాను వద్దంటాడు. ఈయనకేమో ఇంకా ఆయనతో మాట్లాడుతుంటే ఈయన ఇంకా ఆనందం పొందుతూ ఉంటాడు బలి చక్రవర్తి. మధ్య లోపల గురువు వచ్చి అడ్డం వస్తూ ఉంటాడే, ఆగమయ్యా నువ్వు ఏం మాట్లాడుతున్నావు, ఎడికెళ్ళి వచ్చినావు, నోరు మూసుకో అని చెప్పేసి తెలంగాణలో తిడతాడు. తిట్టేసి డైరెక్ట్ గా ఈయనతో మాట్లాడుతుంటాడు బలి చక్రవర్తి తోటి. చెప్పండి మీకు ఏం కావాలో చెప్పండి, నేను ఏం చేయమంటారు, సరే నా రాజ్యం ఇచ్చేయమంటారా, నా అర్ధరాజ్యం ఇచ్చేస్తానంటాడు. అంటే అతను అంటాడు, లేదయ్యా బాబు, నేను అడిగింది 3 అడుగులు 3 అడుగులు ఇవ్వు అంటాడు. ఆయనకి ఇంకా ఇతన్ని చూస్తుంటే ఆనందం తట్టుకోలేకపోతుంటాడు. చిన్న రూపము కానీ ఆనందకరమైనటువంటి రూపము, శరీరాన్ని ఎంతో ఆనందం చేస్తుంది, మనస్సుని ఎంతో ఆహ్లాదపరుస్తుంది. అలా రూపాన్ని చూస్తూ ఉండిపోయాడు. అడిగాడు ఏం చేయాలి ఇంకా అని. ఏం చేశాడు, నా రాజ్యం మొత్తం తీసుకోండి. అతను వద్దు అంటాడు. రాజ్యం మొత్తం తీసుకోండి, నేను మీ దగ్గర బానిసగా ఉండిపోతాను. వద్దు అంటాడు. ఏ రాజ్యం అయితే అతను ఎంత మందిని ఓడించి సాధించాడో ఆ రాజ్యాన్ని కూడా ఇచ్చేయడానికి సిద్ధపడ్డాడు. భగవంతుడి మార్గంలో వెళ్తూ ఉంటే మిగతావన్నీ కూడా అనవసరం అనిపిస్తాయి. చిన్నోడే అక్కడ ఉన్నది, వామనుడే. కానీ అతన్ని చూస్తూ ఉంటే ఇతను ఎంత ఇది అన్నాడు, ఆఖరికి నేను నీ సేవకుడు ఉండిపోతాను, నీ సేవకుడు. ఇది బలి చక్రవర్తి కథని కథలాగా ఎందుకు తీసుకుంటున్నాం మనం? అందులో ఒక గొప్ప తత్వం ఉంది కాబట్టి. ఆయన అంటాడు, నాకు ఏదన్నా ఇచ్చేసే, నువ్వు ఏం కావాలో చెప్పు, నా రాజ్యం ఇచ్చేస్తాను, నేను నీకు సేవకుడుగా పడుంటా జీవితాంతం అని చెప్పేసి అనగానే నాకు 3 అడుగులు ఇవ్వు అంటాడు ఆయన. అని ఒక్కసారిగా త్రివిక్రముడుగా మారిపోవడం మనం అందరం చూస్తాము. ఈయన గురువు వద్దని చెప్తున్నా కూడా ఆయన వినడు, శత్రువు అని తెలిసినా కూడా వినడు, లేదు నేను ఇచ్చేస్తాను అని చెప్పి. అది భగవంతుడి తత్వం లోపల ఉన్నటువంటి అందము. అది అనుభవిస్తే గానీ తెలియదు. భగవంతుడి తత్వం అనేది ఏంటంటే, అనుభవిస్తుంటే మీరు ముందుకెళ్తూ ఉంటారు. ఇప్పుడు పూర్వకాలం లోపల మనకు పూర్వకాలము, తర్వాత ముస్లిమ్స్ వచ్చి, తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చి, వీళ్ళందరూ వచ్చేసి బ్రాహ్మిన్స్ అందరినీ చంపేస్తుండేవాళ్ళు. చంపేస్తుంటే బ్రాహ్మణులు అప్పటికీ కూడా వాళ్ళు వెనకాడే వాళ్ళు కాదు. ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే పుస్తకం చేతిలో ఉంటే చాలు, జ్ఞాన మార్గం. సో కాబట్టి వాళ్ళు ఏంటంటే జ్ఞాన మార్గం లేకుండా బ్రాహ్మణులతో తప్పులు చేయించాలని చాలా ట్రై చేసేవాళ్ళు. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా తమిళనాడు అక్కడ ఇక్కడ ఘోరాతి ఘోరంగా చంపేశారు బ్రాహ్మణుల్ని. ప్రపంచంలో చంపిన వాళ్ళలో హైయెస్ట్ పీపుల్ ని బ్రాహ్మిన్స్ ని చంపేశారు ప్రపంచంలోనే. యూదులు వీళ్ళు వాళ్ళు కాదు. 2వ ప్రపంచ యుద్ధంలో ఎంత మందిని చంపారో అంతకంటే ఎక్కువ మందిని మన ఈ ఇండియా మొత్తంలో చంపేశారు బ్రాహ్మిన్స్ ని. వాళ్ళ పొలాలు లాక్కున్నారు, గుంజేసుకున్నారు. కానీ బ్రాహ్మణులు ఏంటంటే ఆ పుస్తకాలు చదువుకొని ముందుకెళ్ళాలి అనేటటువంటి సార్ జ్ఞానం ఒక్కటే వారికి. ఆ జ్ఞానం తప్ప, ఎందుకంటే జ్ఞానం వస్తుంటే ఆనందము, అపరిమితమైనటువంటి ఆనందం వస్తుంది, శాశ్వతమైనటువంటి ఆనందం వస్తుంది. జ్ఞానం అనేది ఒక్క బ్రాహ్మణుల సొత్తు కాదు, మరి అందరి సొత్తు. నిన్ననే తెలుసుకున్నాం మనం టిటిడి లోపల, రామ టెంపుల్ లోపల అన్య కులాల పూజారులు అత్యద్భుతంగా చేస్తున్నారు. ఎందుకని, ఒకసారి జ్ఞాన మార్గంలో పడ్డ తర్వాత అందులో ఉన్నటువంటి అనుభూతి అమోఘం. కానీ మనం ఏం చేస్తున్నామంటే మనని మనము పరిమితం చేసుకుంటున్నాం. వీఆర్ లిమిటింగ్ అవర్ సెల్స్.
మనను మనం పరిమితం చేసుకొని ఏంటంటే చిన్న చిన్న సుఖాల కోసం చూసుకుంటున్నాం. వీడు గొప్ప అంటున్నాడా, వాడు గురువా అంటున్నాడా, వీడు నాకు పూలదండ వేశాడా, వాడు నా కాళ్ళు పట్టుకున్నాడా లేదా, ఇంతతో మనం ఆగిపోవాలని ప్రయత్నం చేస్తున్నాము. కానీ జ్ఞాన మార్గంలో ముందుకు వెళ్ళాలి అని ఎవరైతే అనుకుంటారో వారికి మాత్రమే ఆనందం కనిపిస్తుంది. కాబట్టి చిన్న అధ్యాయము అనుకుంటూ ఎక్కుతూ పోతే వామనుడు గనక త్రివిక్రముడు అయినప్పుడు ఎంతైతే ఆనందం వచ్చిందో ఆ త్రివిక్రముని ఆనందం ఇక్కడ ఉంది. ఎందుకంటే భగవంతుడు సూక్ష్మ రూపం నుంచి అణువు నుంచి బ్రహ్మాండం వరకు భగవంతుడే ఉన్నాడు అని చెప్తారు. ఆ అనుభవం మనకు కావాలి అంటే మనం ఈ అధ్యాయం లోపల మునిగి తీరాలి. 15వ అధ్యాయం ఎప్పుడైతుందంటే నేను గ్యారంటీ ఇవ్వలేను. కానీ మీరు అందరూ కొద్దిగా బాధిస్తున్నా, ఎవరికైనా బాధిస్తుందా కొద్దిగా లేట్ అవుతున్నదని? కొద్దిగా చెప్పండి ఏమన్నా. మస్తు స్లోగా చెప్తున్నారు సార్. శ్లోకానికి 2 నిమిషాలు లెక్కేసుకున్నా 20 శ్లోకాలు 40 నిమిషాలలో అయిపోవాలి సార్. ఇప్పటికి మనకు 8 వారాల నుంచి ఇదే నడుస్తుంది సార్. కొద్దిగా బాధపడుతున్నారు ఎవరైనా ఉంటే చెప్పండి. సో అంత అద్భుతమైనటువంటి అధ్యాయం ఇది. ఇక ఈ అధ్యాయం తర్వాత వేరే అధ్యాయం లేదు. ఎందుకంటే ఇది గుహ్యతమం శాస్త్రం. ఇది అంటే అయిపోయింది. ఇదే అయ్యా సంగతి, ఇది సంగతి అని చెప్పి క్లోజ్ చేశాడు ఆయన. ఇది గుహ్యతమం శాస్త్రం, రహస్యమైనటువంటి ఈ గొప్ప శాస్త్రము, అమృత తుల్యమైనటువంటి శాస్త్రం ఇదే అని చెప్పి 15వ అధ్యాయం అయిపోగానే క్లోజ్ చేశాడు ఆయన. 16, 17, 18 అధ్యాయాలు ఇవి కలశాధ్యాయాలు, అపెండిక్స్ చాప్టర్స్. కానీ 15వ అధ్యాయంతో అథ అంటే ముందు నుంచి స్టార్ట్ చేసినట్టు, ఇప్పటి నుంచి అథాతో బ్రహ్మ జిజ్ఞాస అనుకుంటూ అక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు అథ అన్న దాంతో. ఇది అంటే క్లోజ్ చేస్తున్నాను నేను అని చెప్పేసి క్లోజ్ చేసేసారు ఆయన. ఇది అని చెప్పేసి ఈ అధ్యాయాన్ని భగవంతుడు ముగించేశాడు. కాబట్టి ఈ అధ్యాయంతో జ్ఞానం సముపార్జన అయిపోతుంది. 16, 17, 18 అధ్యాయాలలో మీరు కొత్తగా నేర్చుకునేది ఏం లేదు. రిఫరెన్స్ మెటీరియల్, ఏది సాత్వికం, ఏది రాజసం, ఏది దైవీ లక్షణం, ఏది రాక్షస లక్షణం, ఇవి తెలుసుకుంటారు. కానీ ఇప్పటి వరకు ఇందాక మీ అందరితోటి రివిజన్ చేయించానా? 7వ అధ్యాయంలో ఏముంది, 8వ అధ్యాయంలో ఏముంది, 9లో ఏముంది, 10లో ఏముంది, 11లో ఏముంది, 12లో ఏముంది, 13లో ఏముంది, 14లో ఏముంది తెలుసుకున్నాం మనం. ఒక్కొక్క అధ్యాయము ఒక్కొక్క ఆణిముత్యము. ఎన్నో కోట్ల జన్మల అదృష్టం, నేను మళ్ళీ చెప్తున్నాను, ఎన్నో కోట్ల జన్మల అదృష్టం ఉంటే భగవద్గీత అర్థమవుతుందని అర్థం చేసుకోండి. ఈ ఒక్క విషయం మీరేంటంటే దేవుణ్ణి ప్రార్థించండి. దేవుడా ఈ జన్మనిచ్చావు, ఈ జన్మ లోపల భగవద్గీతను అర్థం చేసుకునే శక్తినిచ్చావు. భగవద్గీతను అడ్డగోలుగా చదువుతాను బండగోతులు వేసుకొని అంటే కాదు. అది పారాయణ గ్రంథం కాదు. ఎవడు చెప్పాడు? ఎవడో అంటాడు పారాయణ గ్రంథం. అది అనుష్ఠాన వేదాంతం, ఆచరణ వేదాంతం. అశాశ్వతమైనటువంటి చెట్టుని మనం కనిపించింది, కానీ అదే చెట్టు శాశ్వతం అని చెప్పి కూడా తెలుసుకున్నాం. ఎందుకంటే వేదాలు, ఆ వేదాలు అనేటటువంటివి దాన్ని కప్పేశాయి. కాబట్టి వేదాలలో కర్మకాండలు ఉన్నాయి, జ్ఞానకాండ కూడా ఉంది. కర్మకాండల ద్వారా ఇక్కడిక్కడే కొట్టుకొని తిరుగుతారా? జ్ఞానకాండ ద్వారా పైన ఉన్నటువంటి ఊర్ధ్వమూల మద శాఖం అశ్వత్థం పావురం పైన ఉన్నటువంటి మూలాన్ని చూస్తారా? పైన ఉన్నటువంటి మూలాన్ని చూడాలి అంటే అసంగ శస్త్రేణ దృఢేన చిత్వ, ఆ అసంగం అనేటటువంటి శస్త్రము తప్పక ప్రతి ఒక్కరూ అది చేసి తీరవలసిందే. సంగమునకు వివర్జిత అని అంతకుముందు అధ్యాయంలో చెప్పినటువంటి భగవంతుడు ఎందుకు ఇంత చెప్తున్నాడు? కాబట్టి ఈ సంసార వృక్షం ఏదైతే మాయా వృక్షంగా చెప్పుకుంటున్నామో ఇదే బ్రహ్మ వృక్షం కూడా. దీనిని పోగొట్టుకోవాలి. దీని నుంచి మనం బయట రావాలి అంటే అహంకార మమకారాలు పోవాలి. ఇది నాది కాదు, నాది కాదు, నాది కాదు. అదే మనము 7, 8, 9, 10, 11 అధ్యాయాలలో తెలుసుకున్నది అదే. మనము ఏది కూడా మనది కాదు, అన్ని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోవాల్సిందే. ఇవాళ నాది, రేపు ఇంకొకటిది. కాబట్టి ఇదంతా వదిలేసి మనం ముక్తి వెళ్ళాలి. ముక్తి అంటే ఏంటి సార్? చనిపోయిన తర్వాత దేవుడు ఇట్లా జుయ్యని ఇట్లా ఒక కిరణం వస్తుంది, అదే కాదు. ముక్తి అంటే స్వస్వరూప సాధన, స్వరూప అన్వేషణ, నువ్వెవరో తెలుసుకోవడము. కానీ ఏమవుతుంది, ఇక్కడ ఉన్నటువంటి విషయ ఇవన్నీ ఏంటంటే విషయాలన్నీ కూడా ఏం చేస్తున్నాయి? నీకు గుణాల ద్వారా, గుణాలనే సాత్విక, రాజసిక, తామసిక గుణాలు ఇలా నీళ్లు చల్లుతున్నాయి. చల్లేయడం ఏమైతే విషయాలేమో దాన్ని పెంచుతున్నాయి. సో కాబట్టి విషయాలు అంటే ఏంటి? బయట దొరికేటటువంటి భోగాలని విషయాలు అంటారు. సింపుల్. విషయం అంటే ఏంటి? బయట ఒక కారు, ఒక బంగళా, పక్కోడు ఇల్లు కొనుక్కున్నాడు, పక్కోడు కారు కొనుక్కున్నాడు, పక్కోడు నగలు చేయించుకున్నాడు, ఇది. కాబట్టి వాటికి దూరంగా ఉండాలి. కాబట్టి మరి నేను ఏం చేయాలి అంటే నేను మోహాన్ని తగ్గించుకోవాలి, నేను అందరితోటి కూడా కలవడం తగ్గించాలి, భగవంతుడే గొప్పవాడు అని చెప్పేసి ఆధ్యాత్మ చింతనలో ఉండాలి, కామమును తగ్గించుకోవాలి,
ద్వంద్వాల నుంచి విముక్తి కావాలి. ద్వంద్వ విముక్త సుఖ దుఃఖాలు అనేటటువంటి భావాల నుంచి నేను బయటికి రావాలి. వివేకవంతుడై కావాలి. వివేకవంతుడైనట్లయితే అప్పుడు ఆ పరమ పదమును చేరుకుంటారు. ఆ పరమ పదం ఎటువంటిది అంటే అవ్యయం. అవ్యయం అంటే ఎప్పటికీ కరిగిపోనిది. భగవంతుడు అనేవాడు శాశ్వత నిధి, పర్మనెంట్ ట్రెజర్. ఆ పర్మనెంట్ ట్రెజర్ దగ్గరికి మనం చేరుకోవాలి. అంతేగాని ఎంతసేపు కూడా నేను గొప్పని, ఇది నాది, అది నేది అని చెప్పి ఇవి వదిలేసేయాలి. ఈ బాహ్య వస్తువుల పైన అన్నిటిపైన కూడా ఆసక్తి మెల్లమెల్లగా ఒక రోజున తగ్గుతుందా? తగ్గదు. అదే విధంగా ఆత్మతత్వాన్ని అర్థం చేసుకోవాలి. ఆత్మతత్వం అంటే ఏంటి? నేనెవరిని అని నిరంతరం ఆలోచించాలి. ఆ నిరంతరం ఆలోచిస్తూ కోరిక వలయం లోపల పడకుండా ఇది సుఖము, ఇది బాధ, ఇది కష్టము అని అనుకోకుండా అటువంటి వాళ్ళు మాత్రం ఆ పరమాత్మ తత్వాన్ని చేరుకోగలుగుతారు. ఆ పరమాత్మ తత్వాన్ని చేరుకోవాలి అంటే ఆ పరమాత్మ ఎటువంటి వాడు? ఆ పరమాత్మ ఆయన స్వయం ప్రకాశకుడు. అంటే నువ్వు కూడా స్వయం ప్రకాశకుడివి. ఆయన సూర్యుడు, చంద్రుడు, అగ్ని వీటన్నిటిలో కూడా ప్రకాశం అనేటటువంటిది ఆటోమేటిక్ గా రాలేదు. ఒకరెవరో ఇస్తే వచ్చింది. నీ లోపల చైతన్యం కూడా అటువంటిదే. నీ లోపల చైతన్యం ఈ సూర్యుని తీసుకెళ్లి దేవుడికి వెళ్తురియు అంటే నవ్వుతాడు దేవుడు. సూర్యుడు, చంద్రుడు, అగ్ని వీళ్ళందరూ కూడా వారంతటి వారు ప్రకాశించే వాళ్ళు కాదు. అది భగవంతుడి వల్ల. భగవంతుడు అంటే ఎవరు? ఒక పరమ పదం ఉన్నది. ఆ పరమ పదంకి మనం చేరుకోవాలి అంటే ఒక హైయెస్ట్ పాత్, ఒక హైయెస్ట్ సీట్ ఉన్నది, అక్కడికి మనం చేరుకోవాలి. అది పరమ పదము. పరమ పదం అంటే ఏదైతే పొందితే మనకు మోక్షం అని చెప్పి అనుకుంటామో అది పరమ పదము, గొప్ప స్థానము. పరమ పదం అంటే ఒక గొప్ప స్థానాన్ని చేరుకుంటాము. అక్కడ ఇంకా బాహ్య ప్రకాశానికి అవసరం లేదు. స్వయం ప్రకాశం మన ఆత్మతత్వం. అది మన ఆత్మ స్వయం ప్రకాశం. వాళ్ళు పునర్జన్మ సైకిల్ లేదు. ఇక్కడ భగవంతుడు పునర్జన్మ గురించి కూడా మాట్లాడుతున్నాడు. సంసారం అనేటటువంటిది ఒక విష వలయం. ఈ జన్మవి ఇంకో జన్మకి వస్తున్నాయి అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. అంటే ముందు ఆయన ఏమంటున్నాడంటే పరమాత్మను గుర్తించాలి అంటే ఈ సెన్సెస్ తోటి నువ్వు గుర్తించలేవు. నువ్వు పరమాత్మను గుర్తించాలంటే హృదయం ద్వారా గుర్తించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. చేస్తే అప్పుడు ఆ శాశ్వతమైనటువంటి రూపం వస్తుంది. ఆ శాశ్వతమైనటువంటి రూపాన్ని కనుక నువ్వు గుర్తిస్తే ఇక మళ్ళీ వెనక్కి వచ్చేటటువంటి ఛాన్స్ లేదు. ఎందుకంటే భగవంతుడే క్లియర్ గా చెప్తున్నాడు మీరంతా నా అంశ. కానీ ఈ సంసారం అనేటటువంటివి ఏవైతే ఉన్నాయో ఈ విషవలయం లోపల మనస్సుని 5 ఇంద్రియాలు కలిపి నిన్ను వెనక్కి లాగేస్తున్నాయి. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన మనశ్రేష్టానింద్రియాన్ని ప్రకృతి స్థానికర్షతి. కాబట్టి ప్రకృతి నిన్ను వెనకకి గుంజుతోంది. కాబట్టి దాన్ని నువ్వు ఛేదించాల్సినటువంటి అవసరము ఉంది. అంటే భగవంతుడు చాలా క్లియర్ గా పునర్జన్మ వృత్తాంతం చెబుతూ పునర్జన్మ వచ్చిన తర్వాత కూడా నువ్వు మారే అవకాశం లేదు. ఎందుకంటే ఒకసారి తల్లి కడుపులోంచి బయటకు వచ్చే వరకు కూడా నువ్వు నేను ఇంకా మంచి చేద్దాం అనుకుని బయటకు వచ్చిన తర్వాత అయిపోయింది. మళ్ళీ అందరూ నవ్వుతుంటే మనం కూడా నవ్వుతూ ఉంటాం. తల్లిని చూసి గుర్తుపడతాం, సమాజాన్ని చూసి గుర్తుపడతాం. నీ పేరేంటి అంటారు, తెలియదు మనకు. ఒక 10 రోజుల తర్వాత అందరూ శ్రీనివాస్ అని నీ పేరేంటి అంటే చెప్పం. శ్రీనివాస్ ఎవరు అంటే నేను అని చెప్పి చెప్తాం. అయిపోయింది, పడిపోయాం, మాయ లోపల పడిపోయాం. కాబట్టి ఏంటంటే ఈ విధంగా మనము భగవంతుడి అంశ అయినప్పటికీ కూడా మనము మన స్వరూపాన్ని మర్చిపోతున్నాము. మన స్వరూపాన్ని మర్చిపోవద్దని ఎవరు చెప్తున్నారు? శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. శ్రీనివాస్కి ఏం తెలుసు? శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు. మరి అలాంటప్పుడు ఎలా జరుగుతుంది అంటే ఏమంటున్నాడు ఆయన? శరీరం యత్ అవాప్నోతి, శరీరాన్ని పొందినప్పుడు యత్ చ ఉత్క్రమతి. ఉత్క్రమణం అంటే వదిలేయడం. ఉత్క్రమణం మరణ సమయంలో ఈ సమయం లోపల ఈ ఇంద్రియాలను తీసుకొని వాడు ఏం చేస్తున్నాడు? ముందుకెళ్ళిపోతున్నాడు. ఎలా వెళ్తున్నాడు? వాయువు వాసనని, సువాసనను గాని దుర్వాసనను గాని ఒక చోటు నుంచి మరొక చోటికి తీసుకెళ్తున్నట్టుగా మన కర్మలన్నీ ఈ జన్మలలో చేసినవన్నీ కూడా మళ్ళా మూటగట్టి ఒక విత్తనం లాగా తయారై నిన్న చెప్పుకున్నాం కారణ శరీరం అని. ఆ విత్తనం తీసుకొని మళ్ళీ ఇంకో జన్మకు ట్రాన్స్ఫర్ అవుతున్నాం. సో పునర్జన్మని చాలా చక్కగా భగవంతుడు చెప్తున్నాడు. కాబట్టి గుర్తుంచుకో, నీ వాసనలు, సంస్కారాలు, కర్మలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ నువ్వు ఈ జన్మ నుంచి వచ్చే జన్మలోకి వెళ్ళిపోతున్నావు. వచ్చే జన్మకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏమవుతుంది? వచ్చే జన్మ లోపల నీకు తల్లి కడుపు లోపల ఉన్నంత వరకు ఓకే, మెల్లమెల్లగా కళ్ళు, ముక్కు, నోరు, చెవి ఇవన్నీ తయారైపోతాయి. ఇంద్రియాలన్నీ తయారైన తర్వాత ఏమవుతుంది? ఇవన్నీ మనసుతోని కలిసి మళ్ళీ కొత్త విషయాలను అనుభవించడం మొదలెడతాయి. మళ్ళీ కొత్త విషయాలు వచ్చేసాయి, మళ్ళీ కొత్తవి. సో ఈ విధంగా ఏమవుతుందంటే అజ్ఞానం అనేటటువంటిది ఈ జన్మ నుంచి ఇంకో జన్మకి, ఇంకో జన్మ నుంచి ఇంకో జన్మకి, ఇంకో జన్మ నుంచి ఇంకో జన్మకి ఇలా ట్రాన్స్ఫర్ అవుతూనే ఉంది. ఎంత గొప్పగా చెప్తున్నాడు. మనము భగవంతుడి యొక్క భాగమైనప్పటికీ కూడా మనం మాయ లోపల చిక్కుకుంటున్నాం. ఆఖరికి కర్మ కాకపోతే శరీరం మారిపోయినా కూడా మళ్ళీ మన స్టేటస్ చేంజ్ అవుతలేదు. సార్ స్టేటస్ అంటే వాట్సాప్ లో పెడతారు, అదేనా సార్? అదే అక్కడనే ఉన్నాం మనం ఇప్పుడు. అదే ప్రాబ్లం వచ్చిందల్లా అక్కడనే. శరీరం మారినా కూడా
మనం అలాగే ఉండిపోతున్నాము, పునర్జన్మలో పడిపోతున్నాము. కల్పాలు దాటుతున్నా కూడా ఇంకా జన్మలు ఎత్తుతూనే ఉన్నాము. ఎందుకంటే ఈ 5 ఇంద్రియాలు, మనస్సు ఏవైతే ఉన్నాయో మనల్ని ముందుకు తీసుకెళ్ళడానికి లేదు. ఉత్క్రమణం, శరీరాన్ని వదిలినప్పుడు. స్థితం అంటే స్థితి, ఉండడం, ఈ పరిస్థితి లోపల ఉండడం. భుంజానం అంటే భుక్తి అనుభవించడం. ఈ 3 టైంలలో కూడా గుణాలతో నిండి ఉన్నటువంటి మనము మూర్ఖులము. నా అనుపశ్యంతి, చూడలేము. ఎందుకు చూడలేము? ఎప్పుడైతే మనకు సాత్విక గుణము, రాజస గుణము, తామస గుణము ఉన్నాయో, ఈ బాడీలో మనం ఉన్న శరీరాన్ని వదిలేసిన, శరీరాన్ని పట్టుకున్నా మనం దేవుణ్ణి అయితే చూడలేకపోతున్నాం. మరి ఎవరు చూడగలుగుతారండి? అసలు అలాంటి వాళ్ళు ఎవరు ఉన్నారు? పశ్యంతి జ్ఞాన చక్షుషః. బాబు, ఇక్కడి నుంచి ముందు నువ్వు జ్ఞాన నేత్రం ఓపెన్ చెయ్యు, అప్పుడు మాత్రమే పశ్యంతి, చూస్తారు. ఎవరు చూస్తారు? జ్ఞాన చక్షుషః. జ్ఞానం అనేటటువంటి కన్నులు పొందినటువంటి వాళ్ళు మాత్రమే ఆ పరమాత్మను చూడగలుగుతారు. జ్ఞాన దృష్టి ఉన్న వాళ్ళు మాత్రమే చూడగలుగుతారు. అంతేగాని శరీరం నుంచి నేను పోయిన తర్వాత నాకు దేవుడు కనిపిస్తాడు సార్, కనిపించాడు దేవుడు. శరీరంలో ఉండగా స్థితం వా అని అనుకున్నాం, అప్పుడు కూడా దేవుడు కనిపించాడు. మరి ఎప్పుడు కనిపిస్తాడు దేవుడు? దేవుడు ఇలా కనిపించేటటువంటి వాడు కాదు. నీకు జ్ఞాన నేత్రం ఓపెన్ అయినప్పుడు మాత్రమే కనిపిస్తాడు. సరే, జ్ఞాన నేత్రం ఎట్లా సార్? కొద్దిగా చిన్న హోల్ చేసుకున్నాడు కదా ఇక్కడ. అట్లా రాదు. అజ్ఞానాన్ని తుడిచిపెట్టాలి. ఆ అజ్ఞానాన్ని పోగొట్టేవాడే నిజమైన గురువు. మనమేమో ఎవరిని పడితే వాడిని గురువుగా పెడుతున్నాము, పాద పూజలు చేస్తున్నాము, కాళ్ళకి దండాలు పెడుతున్నాము, ఇంకా పాపాలు తీసేసుకుంటున్నాం మనం. కాబట్టి జీవుడి యొక్క స్థితిని ఇక్కడ మనం తెలుసుకుంటున్నాం. మనము భగవంతుడి యొక్క అంశాన్ని తెలుసుకున్నాం. పునర్జన్మ, శరీరం మారుతున్నటువంటి విషయాన్ని తెలుసుకున్నాం. శరీరంలో ఉన్నప్పటి స్థితిని తెలుసుకుంటున్నాం. శరీరం పుట్టాము, ఉన్నాము, చనిపోయాము. షడ్వికారాలు ఏవైతే ఉంటాయో ఆ స్థితిని కూడా, అంటే భగవంతుడు ఎంత డీటెయిల్ గా సంసార స్వరూపాన్ని తెలియజేస్తున్నాడు ఈ అధ్యాయంలో. భగవంతుడు సంసార స్వరూపాన్ని తెలియజేయడానికి కారణం ఏంటి అంటే 13వ అధ్యాయంలో ఏం చెప్పాడు? ఒక స్టేబుల్ థింగ్స్, ఒకటి కాన్స్టెంట్ గా ఉండేటటువంటి చైతన్యము, జడము, ఈ 2 నేనే అని చెప్పాడు. 14వ చాప్టర్కి వచ్చేసరికి ఏమన్నాడు? చైతన్యం కాన్స్టెంట్ కాబట్టి జడం లోపల మార్పులు ఏమేమి జరుగుతున్నాయి, వాటికి కారణం ఏంటో చెప్పాడు. చెప్పి ఇప్పుడు సంసారం గురించి డిఫైన్ చేస్తున్నాడు. ఈ సంసారంలో ఉన్నంత వరకు నీకు మోక్షం రాదు. సంసారము అంటే విషయాలతోటి నువ్వు బంధములు పెట్టుకున్నప్పుడు భగవంతుడిని గుర్తించేటటువంటి అవకాశం ఎటువంటి రాదు. మరి ఎవరికి వస్తుంది అంటే వీటన్నింటి నుంచి నిర్మాణ మోహ చిత సంగ దోష అధ్యాత్మ నిత్య, అవి చేసిన వాడు మాత్రమే ఇది పొందగలడు. అవి చేసినటువంటి వాడు మాత్రమే ఈ జ్ఞాన చక్షువులని తెలుసుకోగలడు. అంటే ఏంటంటే స్వరూపము మనకు అర్థం కావాలి అంటే, ఆ స్వరూపం యొక్క వివరణ తెలుసుకోవాలి అంటే శుద్ధమైనటువంటి బుద్ధి, ఆత్మ విచారణతోటి మాత్రమే జరుగుతుంది. ఇంకా మరే విధంగా జరగలేదు. మరి ఎవరికి జరుగుతుంది? యతంతో యోగినశ్చైనం పశ్చంతాత్మ అవస్థితం. ఎవరైతే యతంతే అంటే యత్నము, ప్రయత్నం చేయడం. ఈ ప్రయత్నం చేసేటటువంటి యోగులందరూ కూడా ఈ ఆత్మని చూడగలుగుతారు. వాళ్ళు చూడగలిగినటువంటి వాళ్ళు ఏంది? వాళ్ళ స్వరూపంలో, అరే ఇప్పుడు అర్థమైంది, నేను ఇన్ని రోజులు కూడా శరీరం అనుకున్నాను, కానీ నా శరీరంలో ఉన్నటువంటిది అసలుగా ఉన్నటువంటిది ఆత్మ. కానీ మందబుద్ధులు, బండపారాయణాలు చేసే గ్యాంగులు, వీళ్ళందరూ కూడా ఎంత ప్రయత్నించగా యతంతః అపి, ఎంత ప్రయత్నం చేసినా కూడా వారికి ఎప్పుడైతే శుద్ధి కాలేదో, అకృతాత్మానః, ఎవరైతే శుద్ధి కాని మనస్సులు, ఇంద్రియాలను జయించని వారు, ఎవరైతే బుద్ధి సరిగా వికసించని వారు ఎవరైతే ఉంటారో, వారు ఎప్పటికీ కూడా అచేతస్య, ఎప్పటికీ కూడా వాళ్ళకి ఆ స్థిరత్వం లేదు మనస్సు లోపల. అటువంటి వాళ్ళు నా పశ్యంతి, చూడలేరు. వాళ్ళు ఎవరు చూస్తారు, ఎవరు చూడరు అనేది చాలా క్లియర్ గా చెప్పాడు. జ్ఞాన చక్షువులు కావాలి. ఎవరైతే శ్రద్ధగా ప్రయత్నము చేసినటువంటి వాళ్ళు ఉంటారో వాళ్లకు మాత్రమే భగవంతుడు కనిపిస్తాడు. ఎవరైతే మూఢులు ఉంటారో వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా వారికి భగవంతుడు కనిపించడు. కాబట్టి ఏంటంటే మనం దొంగ పూజలు, దొంగ పనులు మానేయాలి. ధ్యానం గాని, యోగా గాని, ఆత్మచింతన గాని, అభ్యాసాన్ని పక్కదోవ పట్టించకుండా నిరంతరము చెయ్యాలి. ఇది మనము 6వ అధ్యాయంలో తెలుసుకున్నాం. అభ్యాసం ఎప్పుడూ కూడా ఎడతెగకుండా చేయాలి, ఎక్కువ కాలం చేయాలి. జ్ఞాపకం ఉందా? ఎవరికైనా మర్చిపోయారా? హలో, నిద్రపోయిన వాళ్ళు ఒక్కసారి లేవాలి. వేకప్ డీప్ గా నిద్రపోదు. మా వాళ్ళు తురియ అతీతానికి వెళ్ళిపోతారు. మా వాళ్ళు కొద్దిగా వదిలేసామంటే తురియము లేదా తురియ అతీతం. అందులో మనం
అందులో మనం ఏమో అభ్యాసం నిరంతరం కొనసాగాలి సార్. అది ఎక్కువ కాలం కూడా ఉండాలి, నిరంతరము అంటే రెగ్యులర్ గా ఉండాలి. అండ్ ఇట్ హ్యాస్ టు బి ఎ లాంగ్ టర్మ్ ప్రాక్టీస్. ఇట్ హ్యాస్ టు బి ఎ కంటిన్యూస్ అండ్ లాంగ్ టర్మ్. మనకి ఏమవుతుందంటే కొద్ది రోజులు చేసేసి మనం వదిలేస్తూ ఉంటాం. ఆ పల్లెల్లో ఇంకోటి ఏదో నేర్చుకుందాం, ఇంకోటి ఏదో చేద్దాం. ఏదన్నా చేయాల్సినటువంటి అవసరం ఏముంది? ఒకే జ్ఞానాన్ని అందించే వివిధ విషయాలు తెలుసుకోవాలి. కానీ మనం ఇంకొకటి ఈ దేవుణ్ణి పూజించాలి, ఆ దేవుణ్ణి పూజించాలి, అయిపోయింది, రకరకాలుగా వెళ్ళిపోతుంది. ఎవడో చెప్పాడని స్తోత్రం, వాడు చెప్పాడని అది కాదు. ప్రశాంతమైనటువంటి ఈ మాయాబద్ధమైనటువంటి సంసార దృష్టిని ఎవరైతే వదలరో వారు ఎంత కష్టపడ్డా కూడా వారికి జ్ఞానం రాదు. పాపం కష్టపడతారు, 4-5 గంటలు కూడా కూర్చుంటారు, పారాయణంలో 8 గంటలు కూర్చుంటారు. పొద్దుననే వేస్తారు 2ంటికి 3ంటికి. ఆ బ్రష్ అది కూడా సరిగ్గా చేసుకోరు, పనులు సరిగ్గా కావు, కూర్చుంటారు, పారాయణానికి కూర్చుంటారు. కూర్చొని ఇక చేస్తుంటారు, రోజంతా పారాయణం చేస్తుంటారు. కష్టపడతారు, పాపం కష్టపడతారు. కష్టపడడం కాదు, అమాయకత్వం అని చెప్తున్నాను. వాళ్ళు చెడ్డవాళ్ళని నేను ఎప్పుడు అన్నాను. అమాయకత్వం, తెలియదు. ఆత్మజ్ఞానం అనేటటువంటిది ఏదో ఒక మామూలు వ్యవహారం అయిపోయింది జనాలకు. అది కాదు. ఇది మేధస్సుకు సంబంధించింది. అంతర్గత శక్తిని మనము జాగృతం చేయాలి, మనలో ఉన్నటువంటి దైవత్వాన్ని ఆవిష్కరించుకోవాలి. యూ హ్యావ్ టు డిగ్ అవుట్ ద డివినిటీ విత్ ఇన్. అది చెయ్యాలి. ఆ శక్తి వచ్చినప్పుడు మాత్రమే భగవంతుడు తెలుస్తాడు. మరి అటువంటి భగవంతుడు ఏం చేస్తాడు? ఆయన యొక్క గొప్ప లక్షణాలు ఏంటి? సంసారం గురించి చెప్పాడు. మనము సంసారంలో నుంచి పునర్జన్మ గురించి చెప్పాడు. పునర్జన్మైన తర్వాత మనం ఒక శరీరంలో ఉన్నప్పుడు, శరీరం బయట, శరీరం ముందు మనకున్నటువంటి స్థితి గురించి ఎక్స్ప్లెయిన్ చేశాడు భగవంతుడు. ఇంత డీటెయిల్ గా ఉన్నటువంటి అధ్యాయం ఇది. మీరేమో సార్ శ్లోకానికి 2 నిమిషాలు ఫట్ 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 కానివ్వండి సార్, ఏం చెప్తున్నారు అంటే కుదరదు. ఇంత ఉంది ఇక్కడ. ఈ అధ్యాయం అనేటటువంటిది ఇది ఒక అనంతమైనటువంటి అధ్యాయం. మనం క్రాష్ కోర్స్ లోపల 15 వారాలు ఎంతో నేర్చుకున్నాం, 12వ అధ్యాయం 15వ అధ్యాయం కలిపి. సో అంత గొప్పదైనటువంటి ఈ అధ్యాయం. మిగతా శ్లోకాల వివరం వచ్చే వారం తెలుసుకుందాం. ఆత్మ సుఖము వీడిని ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగా. జై శ్రీకృష్ణ. అర్థమైందా అందరికీ? ఎవరికైనా అర్థం కాని వాళ్ళు అడగండి. ఏ పాయింట్ అర్థం కాకపోయినా అడగండి. అనుకున్న దానికంటే 7-8 నిమిషాల ముందే ముగించాను. ఏ ప్రశ్న ఉన్నా అడగండి. ఓకే, సరే నేను అడుగుతాను. ఎవరికి కనిపిస్తాడండి దేవుడు? నేత్రం తెరుచుకున్న వాళ్ళే. సో నెక్స్ట్ ఇంకెవరు చెప్పండి. జ్ఞానేత్రం తెలుసుకోవాలి అంటే ఏం చేయాలండి? వైరాగ్యాలతో నిరంతరం సాధన చేస్తూ స్వస్వరూప సాధన చేయాలి. అది కరెక్ట్. ఆ స్వస్వరూప సాధన చేసే వారికి జ్ఞాన నేత్రము తెలుసుకుంటుంది అని చెప్పాము. కానీ మామూలుగా మనకు ఏ సమయాలలో తెలియదు అని చెప్పేసి చెప్పాడు భగవంతుడు. ఇప్పుడు నేను మూడు సార్లు మనకు తెలియదు అని చెప్పాడు ఈ జ్ఞానం. ఆ 3 సార్లు ఏంటేంటి? మూడు సార్లు మనకు తెలియదు అని చెప్పాడు ఇది. కానీ ఎవరైతే సాధన చేస్తారో వాళ్ళకి మాత్రం తెలుస్తుంది అన్నాడు. శరీరం రాకముందు, శరీరంలో ఉన్నప్పుడు, వదిలేసినప్పుడు. ఈ 3 రకాల ఇది ఉన్నప్పుడు లేదు. తర్వాత సెల్ఫ్ ఇది భగవంతుడు, తర్వాత మన సూర్యుడు, చంద్రుడు, తర్వాత అగ్ని స్వయం ప్రకాశకులు. కరెక్టా తప్ప? సార్ పరమాత్మ శక్తి వల్లనే వాళ్ళు కూడా ప్రకాశిస్తూ ఉంటారు సార్. రైట్. లక్ష్మి గారు మీరు చెప్పండి. లక్ష్మి గారు చెప్పండి. సూర్యుడు స్వయం ప్రకాశకుడు సార్, చంద్రుడు స్వయం ప్రకాశకుడు కాదు. ఎవ్వరూ స్వయం పరమాత్మ ద్వారా ప్రకాశిస్తారండి. అందరికీ పరమాత్మ శక్తి ఉంది. రైట్. ఎవ్వరు కూడా ప్రకాశం లేని వారే. సూర్యుడు స్వయం ప్రకాశం కాదు, చంద్రుడు కూడా స్వయం ప్రకాశం కాదు, అగ్నిలో ఉన్నటువంటి వేడి తేజస్సు కూడా స్వయం ప్రకాశము కాదు. ఇవాళ మాధవి గారు ఎందుకో సరిగా వినట్లేదు అనిపిస్తుంది. సో అయితే ఈ ముగ్గురిని కూడా మరి ప్రకాశింపజేసేది ఎవరు? భగవంతుడు చైతన్యమే
వీటి లోపల ప్రకాశాన్ని తీసుకొస్తుంది. భగవంతుడు చైతన్యం లాగానే నా ఆత్మస్వరూపం కూడానా, లేకపోతే నా ఆత్మస్వరూపం వేరు, భగవంతుడు చైతన్యం వేరా? అంతా ఒక్కటే ఒకటే అంతా ఒకటే. కాబట్టి నేను కూడా స్వయం ప్రకాశకుడునే, నేను కూడా స్వయం ప్రకాశకుడునే. ఓకే, నేను కూడా స్వయం ప్రకాశకుడునే, కానీ నాకు తెలియడం లేదు. ఎందుకు తెలియడం లేదని చెప్పాను? ఏ శ్లోకం ద్వారా మనం తెలియడం లేదని చెప్పుకున్నాం మనం? ఏ శ్లోకంలో మనకు తెలియడం లేదు అని చెప్పి చెప్పుకున్నాం? మాట్లాడండి, మాట్లాడకపోతే ఎప్పటికీ రాదు. నేను చెప్తున్నా, మాట్లాడకపోతే ఎప్పుడు రాదు. తప్పు చెప్పినా నేనేం అనుకోను, తప్పు చెప్తే నవ్వుతూ చెప్తాను మీరు తప్పు చెప్పారని. భగవద్గీత రాదు సార్, శ్లోకం అనుకుంటా సార్. సంగ దోషాహ అది నిర్మాణ మోహ జిత సంగ దోష అది కాదా? ఎందువల్ల మనకు తెలియడం లేదు? నరూపమస్యేహ తత్వోపలభ్యతే నతద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః. అవును, దాని మీనింగ్ ఏంటి సుధామోహన్ గారు? దాని మీనింగ్ ఏంటి సుధామోహన్ గారు? దాని మీనింగ్ ఏంటో ఒక్క నిమిషం సుధామోహన్ గారు దాని మీనింగ్ చెప్పండి. ఒక్క నిమిషం పద్మావతి మేడం, నెక్స్ట్ మీరే. సుధామోహన్ గారు, ఇప్పుడు మీరు చెప్పింది నతద్భాసయతే సూర్య, దాని మీనింగ్ చెప్పండి. ప్రకాశించడు ఒక్క నిమిషం, సుధామోహన్ మేడం చెప్తున్నారు. సుధామోహన్ మేడం చెప్తున్నారు, చెప్పండి. సూర్యుడు, చంద్రుడు, అగ్ని, అంటే నేను నా చైతన్యం చెప్పండి. నా చైతన్యం లేదే వీటిలో కూడా ప్రకాశం రాదు అని చెప్తున్నారు సార్. నా వల్ల వస్తుంది అని చెప్పారు. కాబట్టి మీరు చెప్పిన శ్లోకం అది కాదు. నేనేమన్నాను, ఎందుకు మనం గుర్తించలేకపోతున్నాము అంటున్నాను. మన లోపల అది ప్రకాశకత్వం ఉంది, కానీ ఎందుకు పద్మావతి మేడం ఇందాక ఆవిడ ఆపాను, ఆవిడ చెప్పాక మీరు చెప్పండి. పద్మావతి మేడం చెప్పండి. 11th శ్లోకంలో చెప్తారు సార్. ఎవరో చెప్పారు ఎవరు చెప్పారు మమై వాంశో అని? శ్రీదేవి. శ్రీదేవి చెప్పండి, దాని అర్థం చెప్పండి, శ్లోకం అర్థం చెప్పండి. ఫస్ట్ ఎప్పటి నుంచో చెప్పారు సార్, మీకు అది శ్లోకం అంటే బాగా ఇష్టం అని చెప్పి అది ఒక్కటి గుర్తించుకున్నా. పర్లేదు చెప్పండి, దాని మీనింగ్ చెప్పండి. నా అంశం అంటే నా అంశంలోనే జీవలోకం అంతా ఉంది, నా అంశంతోనే జీవలోకం నడుస్తుంది. కానీ చెప్పండి, కానీ మీరందరూ నా అంశమే, కానీ చెప్పండి, కానీ నేను అన్నట్టుగా ఎవరన్నా ఒకరు మ్యూట్ అయ్యి నేను అన్నదాన్ని అందరూ నా అంశమే. ఇంద్రియాలు చూడలేవు. కాదు నా శక్తి ఉంటేనే కదండి నేను ఉండగలిగితేనే, నా ఇది ఉంటేనే సూర్య అది. కానీ ఇప్పుడు మనం చెప్తున్నది మమైవాంశో జీవలోకే అనేటటువంటి శ్లోకం. ఇంద్రియాన్ని చెప్పండి అంటే ఏంటి? మనస్సు కలిపి 6 మొత్తం ఇంద్రియాన్ని అంటే ఏంటి? అదే మీరు చెప్పింది సార్ ఇప్పుడు. ఆ శ్లోకం ఆన్సరు, కానీ ఆ శ్లోకాన్ని అర్థం చెప్పండి అంటున్నాను. ఆ శ్లోకం కరెక్ట్ ఆన్సర్ ఆవిడ శ్రీదేవి చెప్పారు, కానీ ఆవిడ మీనింగ్ చెప్పమంటే సిగ్గుపడుతున్నారు. ఇంకెవరైనా చెప్పండి. చెప్తాను సార్, ఒక్క ప్రకృతికి బానిసై ఉంటామనా సార్? అంటే ఈ లోకంలో ప్రతి జీవి నాలో భాగమే. నేను చెప్పండి సార్. రాధిక చెప్పండి. రాధిక తర్వాత శ్రీదేవి గారు చెప్పండి. రాధిక చెప్పండి. జీవాత్మ అంటే ఈ లోకంలోని ప్రతి జీవి కూడా నాలోని భాగమే. జీవాత్మ అనేది నా నిత్యమైనటువంటి అంశం, కానీ ఆ జీవాత్మ ప్రకృతిలో స్థితమైనటువంటి ఈ 6 ఇంద్రియాలు మనసుతో కలిసి ఆ ప్రకృతికి బానిసై ఉంటుంది. అదే కర్మబంధాలకి లోనవుతుంది అని మీనింగ్ సార్ ఇక్కడ. తెలుసుకోలేకపోతారు. శ్రీదేవి చెప్పండి. శ్రీదేవి ఆ పరమాత్మ నా అంశంలో జీవుడు, అదే మన శరీరంలో జీవుడు. ఆ జీవుడి శరీరంలో మనము జ్ఞానేంద్రియాలు, మనసులో ఇంద్రియ స్థానాలు ఏర్పరచుకొని మరో దేహంలోకి
మరో దేహంకి వెళ్ళలేదు. ఇంకా మరో దేహం తర్వాతది వాయుర్గంధ నివాసయాత్ అని అది తర్వాత. ఈ స్థానాలను ఆకర్షించుకొని జీవుడు అంటే ఏంటంటే కరెక్టే, దాదాపుగా కరెక్టే చెప్పారు. ఏమవుతుందంటే అందరిలో దేవుడు ఉన్నాడు, అందరి లోపల దేవుడు ఉండకపోవడం అసంభవం. కాకపోతే ఏమైందంటే ఈ 5 ఇంద్రియాలు ప్లస్ మనస్సు ఈ 6 కలిసి ఏమైతున్నాయి అంటే ప్రకృతి ద్వారా ఆకర్షింపబడుతున్నాయి. కర్షతి అంటే ఆకర్షణానికి అనుకున్నాం మనం, గుంజుకోబడుతున్నాయి. అప్పుడు ప్రకృతి ఏం చేస్తుందంటే మనకు భగవంతుడు కనిపించకుండా చేస్తుంది. నిన్న మొన్న నిర్వాణ దశకంలో వాటిలో కూడా ఏం తెలుసుకున్నాం, సత్యం ఉంది, సత్యాన్ని ఆవరించుకుని అసత్యం ఉంది, సత్యం లేకపోతే అసత్యం కూడా లేదు, అసత్యం మనకు ఉంది అని చెప్పి తెలుస్తుంది కాబట్టి సత్యం కూడా ఉన్నది. ఇలా రివర్స్ థింకింగ్ చేయండి, కొద్దిగా రివర్స్ థింకింగ్ చేయండి. తాడు ఇక్కడ ఉంది, ఈ తాడుని చూసి నేనేమనుకుంటున్నాను, పాము అనుకుంటున్నాను. తాడుని చూసి పాము అనుకుంటున్నాను. లేవడో లైట్ వేసాడు, లైట్ వేయగానే తాడు కనిపించింది, పాము మాయమైపోయింది. సత్యం తెలిసిందంటే అసత్యం మాయమైతుంది. అసత్యం ఉన్నది అంటే దాని వెనక సత్యం ఉంది, అది నేను తెలుసుకోలేకపోయాను అని అర్థం చేసుకోండి. ఇది చూడండి, చెయ్యి చూడండి జాగ్రత్తగా, ఇది అసత్యం, దీన్ని కప్పేసింది సత్యాన్ని. అసత్యం ఉంది కాబట్టి నేనేమనుకోవాలంటే నాకు కనిపిస్తున్నది అసత్యం, ఎందుకంటే ఇది మారుతూ ఉంది, జనాలు నా కళ్ళ ముందే పిట్టల్లాగా రాలిపోతున్నారు, నేను చూస్తున్నటువంటివి ఏవి కూడా శాశ్వతంగా ఉండడం లేదు. ఆనందాలు, అన్ని ఆనందాలు కూడా కొద్ది, కాబట్టి ఇది శాశ్వతం కాదు, కాబట్టి ఇది అసత్యం. కాబట్టి అసత్యం వెనక ఏదో సత్యం ఉండాలి. సత్యం లేకపోతే అసత్యం ఉండే అవకాశం లేదు. తాడు లేకపోతే దాన్ని పాముగా భావించే అవకాశం లేదు. కాబట్టి తాడు ఉంది ఖచ్చితంగా. అదే విధంగా అసత్యం నాకు తెలుస్తోంది, కాబట్టి అసత్యాన్ని తీసేస్తే సత్యం ఉండాలి. ఇదే మనము 3-4 రోజులుగా తెలుసుకుంటున్నాము. కాబట్టి ఆ సత్యం అనేటటువంటిది తెలుసుకోవడం కోసము మనం ఏం చేయాలంటే కష్టపడి అక్కడికి వెళ్ళాలి. చాలా బ్యూటిఫుల్, అంటే అర్థం చేసుకున్న కొద్దీ యూ విల్ అండర్స్టాండ్ మోర్ అండ్ యూ అప్రిషియేట్ ఇట్ మోర్, యూ లైక్ ఇట్ మోర్, యూ ఫీల్ ఇట్ మోర్. ఇప్పుడు 3 దశల లోపల మనకు తెలియదు అని చెప్పేసి అన్నారు. అది ఏ శ్లోకం అండి? శరీరం వదిలేసినప్పుడు గాని, అందులోపల ఉన్నప్పుడు గాని, దాన్ని అనుభవిస్తున్నప్పుడు గాని మనకు తెలియదు అని చెప్పేసి అన్నారు. ఎందుకంటే గుణాలతో ఉండడం వల్ల శరీరం యదవాప్నోతి సన్యాసి వాయుర్గంధాన్ని. అది ఒక శరీరాన్ని ఇంకో శరీరం వదిలేయడం. ఉత్క్రమణం అని చెప్పుకున్నాం మనం. ఉత్క్రామంతం స్థితం వాపి. భుంజారం అంటే ఏంటి? భుంజారం అంటే ఏంటి? భుంజారం అంటే ఏంటి చెప్పాలి. భుంజారం అంటే ఏంటి? ఎవరు మాట్లాడుతున్నారు? అందరూ చాలా డీప్ గా నిద్రపోతున్నారు. భుంజారం తినడం. భుక్తి అంటే ఈ జన్మను అనుభవిస్తున్నప్పుడు. ఉత్క్రమంతం అంటే ఏంటి? ఉత్క్రమణం అంటే ఏంటి? వదిలేసినప్పుడు. వెరీ గుడ్. స్థితం అంటే స్థితం అంటే ఉండినప్పుడు. దేవుడు ఎంత కష్టపడి, అంటే ఆయన దేవుడు అంటే కదండి. కరెక్ట్. సో కాబట్టి వేదవ్యాసుడు చెప్పాడా, దేవుడు చెప్పాడా, ఇవన్నీ మనకు అనవసరం. కానీ అద్భుతమైనటువంటి జ్ఞానం ఉంది ఇక్కడ. శరీరం ఉన్నప్పుడు గాని, శరీరం వదిలేసినప్పుడు గాని, అనుభవిస్తున్నప్పుడు గాని మనకి తెలియడం లేదు. ఎందుకు తెలియడం లేదు? ఎందుకంటే గుణాల వల్ల ఏమవుతుందంటే విమూఢా నాను పశ్యంతి జ్ఞానం. అంటే మూఢులు ఎవరైతే ఉన్నారో ఆ మూఢులు తెలుసుకోలేకపోతున్నారు. కానీ ఎవరైతే దీని గురించి కొద్దిగా ఆలోచిస్తే చాలు, ఇప్పుడు మీరు ఎక్కువ ఆలోచించక్కర్లేదు తెలుసా, కొద్దిగా ఆలోచిస్తే చాలు మీకు అర్థమైపోతుంది. వైరాగ్యం ఎక్కడి నుంచి వస్తుంది? చుట్టుపక్కల చూస్తే చాలు. చుట్టుపక్కల చూడరా చిన్నవాడా అన్నట్టుగా చుట్టుపక్కల చూస్తే చాలు. కష్టాలు, బాధలు, ఇవన్నీ అవి చూసే కదా. అశోకుడు బుద్ధుడైపోయాడు, గౌతముడు బుద్ధుడైపోయాడు. చుట్టుపక్కల చూస్తే చాలు వైరాగ్యం వచ్చేస్తుంది. చుట్టుపక్కల చూసినప్పుడే భగవంతుడి శక్తి తెలుస్తుంది. ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రం, ఇంకో రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రం, అట్లా రోడ్ ట్రిప్ లో వెళ్ళిపోండి. మీకు నచ్చిన ఫ్రెండ్లతోనో వాళ్ళతోనో ఎవరితోనో వెళ్ళండి. వెళ్తుంటే ఒక్కొక్క రాష్ట్రంలో కలుగుతున్నటువంటి మార్పులు చూడండి, ప్రకృతి శక్తులను చూడండి. అప్పుడు మనకు శంకరాచార్య సినిమాలో లాగా ఓం నమ శివాయ ఏమిటి నీ మాయ అని అనుకుంటాం. ఇంకో పాట కూడా చెప్పాను, జ్ఞాపకం ఉందా? భలే భలే అందాలు సృష్టించావు, ఇలా మురిపించావు,
అదే ఆనందం, అదే అనుబంధం, ప్రభు మాకేలయ్యవు. అలా గుర్తించుకుంటూ వెళ్తుంటే అప్పుడు మనకు భగవంతుడి శక్తి అర్థమవుతుంది. ఒక చెట్టు లోపల జీవం ఉంది. నాకు ఇది ఎప్పుడు తెలిసిందో చెప్తా. నేను ఉద్యోగం వచ్చిన కొత్తల్లో అప్పుడు చేస్తున్నప్పుడు మా ఫ్రెండ్ చెట్లను చూస్తూ కూర్చుండిపోయాడు. నేను అడిగాను, ఏంట్లా చదువుకోకుండా చెట్లను చూస్తున్నావు ఏంటి అన్న. అంటే లేదురా, ఈ చెట్ల ఆకులలో కూడా చూడు, అన్ని గ్రీన్ అనుకుంటాం కదా, ఎన్ని రకాల గ్రీన్స్ ఉన్నాయో చూడు అని చెప్పాడు అనమాట. అప్పుడు నేను కూడా నా పుస్తకాలు పక్కన పెట్టేసి చూడడం మొదలెట్టాను అనమాట. అలాగా రకరకాల ఆకులు, ఆ గ్రీన్ లోపల కూడా ఎన్ని మార్పులు ఉన్నాయి. సో భగవంతుడి తత్వాన్ని గుర్తించడం పెద్ద కష్టం కాదు, ఇది మనసుతో అర్థం చేసుకోవాల్సింది. అర్థం చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ప్రతి చిన్న మార్పుకి మనము భగవంతుడిని చూసి మురిసిపోతాం. ఒకసారి మేము మహాబలేశ్వర్ వెళ్తే అక్కడ అసలు అక్కడ పురుగు లేదు, అసలు అక్కడ మనుషులు లేరు. అలాంటిది అక్కడ ఒక చిన్న చీమ బాత్రూమ్ గోడ మీద ఇలా కదులుతూ కనిపిస్తోంది. దానికి ఎవరు ఫుడ్ పెడుతున్నారు, ఎవరు దాన్ని చేశారు, అక్కడ పుట్టడానికి అది కారణం ఏమిటి, ఒక్కసారి ఆలోచించండి. అంటే భగవంతుడి సృష్టిలో ఉన్నటువంటి రహస్యాలు ఇవన్నీ చూస్తున్నా కొద్ది మన లోపల ఆశ్చర్యం కలుగుతుంది. అలా ఆశ్చర్యం కలిగినటువంటి ప్రతిసారి మన లోపల ఆలోచన అనేటటువంటిది ఉద్భవిస్తుంది. ఆలోచన ఉద్భవించడమే మన లోపల పరిణతికి, సుషారాణి గారు మ్యూట్ లో పెట్టుకోండి, ఆలోచనకు మన లోపల పరిణతికి మూలం. ఆ పరిణతి రావాలి అంటే ముందు ఆ బుర్రకు పని పెట్టండి. రేపు శ్రావణ మాసం వెయ్యాలి, ఇక పసుపులు వెయ్యాలి, కుంకుమలు వెయ్యాలి, కారాలు వెయ్యాలి, ఉప్పు వెయ్యాలి అని పెట్టుకున్నారంటే అంతే. ఇక చెయ్యండి, ఒకరోజు చెయ్యండి, నేను వద్దనడం లేదు. ఒకరోజు వరమహాలక్ష్మి ఒక్కరోజే ఉంటది, ఒకరోజు చేసుకోండి. ప్రతివారం చెయ్యాలా? ఇక ఎవరన్నా పిలిస్తే చెప్పండి, నేను రానని చెప్పండి. ఏదన్నా ఒక్క వారమే నేను వెళ్తాను, ఇక వేరే వారాలు వెళ్ళాలని చెప్పండి. మానేయండి ఇవన్నీ. ఏంటంటే మీరు వీటన్నిటిలో పడిపోయి దేవుణ్ణి మర్చిపోతున్నారు. హడావడికి హంగుకి ప్రాధాన్యత ఇచ్చి దేవుణ్ణి మర్చిపోవద్దు. అవి కూడా చేస్తూ దేవుడిని గుర్తుంచుకుంటామంటే ఓకే, చెయ్యండి, దానికి నేను అడ్డురాను. కానీ ఆ హంగులో ఆర్భాటంలో పడి దేవుడి యొక్క గొప్పతనాన్ని గుర్తించడం మానేస్తున్నాం మనము. మీకు బాగా నచ్చిన ప్రాణానికి ప్రాణంగా ఉన్న వాళ్ళతో మాత్రమే మాట్లాడండి. ఎన్నిసార్లు చెప్పాలి దేవుడు సంఘ వివర్జిత అని చెప్పేసి. ఇందులోనేమో అసంగ శస్త్రేణ దృఢైన చిత్తం, అసంగ శస్త్రం అదొకటే, ఇక మనకు వేరేదేమీ లేదు. అసంగం అనే దాంతోనే గొడ్డలితోటి నరుకుకుంటూ వెళ్ళిపో. ఇంతకంటే ఏం చెప్పాలి? ఇక మనం ఏమనుకుంటున్నామంటే ఏదో ఇలా నడుస్తుంది, బాగానే ఉంది, ఇలాగా ఫ్యామిలీ ఉన్నారు, మంచిగా భోజనాలు పెడుతున్నారు, తింటున్నాము, జోక్స్ చేసుకుంటున్నాము, కబుర్లు చెప్పుకుంటున్నాము, ఏదో దేవుడు ఉన్నాడు కాబట్టి ఒక దండం పెడుతున్నాము. శ్రీనివాస్ గారి ప్రవచనాలు 9 o'clock నుంచి వింటాము. కొద్దిగా పుణ్యం రాదు. నా ప్రవచనాలు ఏంటి ఎవ్వరికి పుణ్యం రాదు, ముందే చెప్తున్నా. మీ లోపల ఆలోచన వస్తుంది కానీ పుణ్యాలు వచ్చేసేసి మీరు మూటలు కట్టుకొని పిల్లలకు పెళ్లిళ్ళు అవడము ఇలాంటివి జరగవు. మళ్ళీ ముందే చెప్తున్నా. తర్వాత వాటి కోసం విన్నాం సార్, ఇన్ని ప్రవచనాలు విన్నాము, కానీ మాకు మాకు కాదు, మా పిల్లలకు పెళ్లి కాలేదని నా దగ్గరికి రావద్దు. మీకు పెళ్లి కాదు, మీ పిల్లలకు సరిగ్గా వినకపోతే పాపం వస్తుంది సార్. సరిగ్గా వినకపోతే పాపం వస్తుంది. పాపం కూడా రాదు. ఎందుకోసం అంటే ఇది ఆలోచనకు సంబంధించింది. పాప పుణ్యాలు అనేటటువంటివి ఏంటంటే మన క్రియల వల్ల వస్తాయి. మన మానసికంగా మనోవాక్కాయాల ద్వారా మనం చేసే మంచి పనుల ద్వారా పుణ్యం వస్తుంది. మనోవాక్కాయాల ద్వారా మనం చేసే చెడు పనుల ద్వారా పాపం వస్తుంది. పాపం యొక్క ఫలితము కష్టము, పుణ్యం యొక్క ఫలితము సుఖము. పుణ్యం అంటే స్వర్గము, పాపం అంటే నరకము. సింపుల్. ఓకేనా? ఇంకెవరికైనా ప్రశ్నలు ఉంటే సరే, లేకపోతే ఈ రోజు జై శ్రీకృష్ణ. సార్ ఇవాళ చెప్పారు కానీ వచ్చే వారం 10 శ్లోకాలు సార్. 10 అయినాయి. 10 శ్లోకాలు 10 to the 20 minutes లా కంప్లీట్ చేయాలా. ఓటింగ్ పెడతా, ఎంతమంది ఒప్పుకుంటున్నారు? 20 minutes లా నెక్స్ట్ వీక్ ఫినిష్ చేయాలా సార్? ఎవరు మాట్లాడడం లేదు అంటే వచ్చేవారు ఎవరు ఒప్పుకోరు. మీ క్లాస్ ఇంటుంటే మౌనంగా కూర్చున్నా అంతే నేను. ఎందుకంటే ఎగవడం వద్దు, వినడం ఎక్కువ ముందు బాగుంటది నాకు. ఇప్పుడు నా ప్రశ్న జవాబులు కూడా దాంట్లో దొరుకుతాయి కదా, నేను అడగడం ఓకే, నాకు కూడా దొరుకుతాయి అక్కడ. మీరు అందరు అడిగినప్పుడు నేను ఎందుకు మధ్యలో జొరబడాలి? నాకు అది ఆలోచన. లేదు, అడగండి, మీరు కూడా అడగండి, జొరబడి మరీ అడగండి. అట్లా వద్దు. ఎట్లంటే మీరు టెంపుల్స్ లోనే జొరబడతారా? ఇక్కడ జొరబడరా? టెంపుల్స్ లో ఎట్లయితే మనం జనాలను తోస్తామో ఇక్కడ కూడా అట్లనే తోసనగాలి. లేదు సార్, టెంపుల్స్ చెప్తున్నా, జోక్ గట్టులా. ఇంకేమి ప్రశ్నలు లేకపోతే
రేపు మళ్ళీ మనము చెప్పండి మేడం. జేసి సార్, నేను ఆ బుక్ తెచ్చుకున్నాను సార్, జ్ఞానేశ్వరి బుక్ దొరికిందా? ఇంగ్లీష్ లో. అంటే ఆయన లైఫ్ చదివితేనే కొంచెం థ్రిల్లింగ్ అనిపిస్తుంది సార్. ఫస్ట్ ఆయన బయోగ్రఫీ అనేది స్టార్టెడ్ 15 చాప్టర్ స్టార్ట్ చేసినాను చదవడము. ఇంగ్లీషా తెలుగా? కొంచెం ఏ వర్షన్ స్టార్ట్ చేశారు సార్? ఇంగ్లీష్, ఆయన వైదిక ఇంగ్లీష్ ది, ఇంగ్లీష్ వర్షన్ స్టార్ట్ ఇంగ్లీష్ చేశారు. ఇంగ్లీష్ ది వర్షన్, కానీ సింపుల్ గా బాగుంది సార్ లాంగ్వేజ్ కూడా. ఆయన లైఫ్ బయోగ్రఫీ చదువుతా ఉంటే చాలా ఇది అనిపిస్తుంది. నేను జ్ఞానేశ్వర్ మీద, నామదేవ్ మీద, తుకారం మీద, వీళ్ళందరి మీద మనకు తపోవన్ మహారాజు యాత్రలు చెబుతూ అందులోపల వాళ్ళ జీవిత చరిత్రలు అన్ని చెప్తాను తప్పకుండా. అది మనకు ఉంది. సో అప్పుడు ఇంకా డీటెయిల్ గా వాళ్ళ గురించి తెలుసుకుంటే అప్పుడు మనకు అర్థమవుతుంది అనమాట, మనం ఏమి చేయడం లేదు అన్న విషయం అప్పుడు ఇంకా తెలుస్తుంది. వండర్ఫుల్. సంతు జ్ఞానేశ్వర సార్, సంతు జ్ఞానేశ్వర అంటే ఎవరు రచించినది ఏం లేదు, అన్న ఒకటి ఏదైనా ఉందా? ఆయన రాశారు. ఆయన రాసిన దానికి మన తెలుగు ట్రాన్స్లేషన్ చాలా మంది రాశారు. ఇంగ్లీష్ లోపల కూడా మనకు ఆన్లైన్ లో నేను బుక్ పెట్టాను, మన గ్రూప్ లో బుక్ పెట్టాను. సో ఇంగ్లీష్ బుక్ చదవచ్చు, చాలా సింపుల్ ఇంగ్లీష్ ఉంది, అది కూడా ఏం కాంప్లికేటెడ్ గా లేదు. కష్టపడ్డా కూడా అర్థమవుతుంది. అండ్ అది కాదు, లేదు నాకు తెలుగు బుక్కే కావాలి అంటే తెలుగు బుక్ కొనుక్కోండి. నేను ఇంగ్లీష్ తెలుగు రెండు చదివాను. ఇంగ్లీష్ కూడా చాలా సింపుల్ గా ఉంది, తెలుగు కూడా చాలా బాగుంది. ఓకేనా? ఇంకెవరికి ఏం ప్రశ్న లేకపోతే రేపు మళ్ళీ భగవంతుడి యొక్క స్వరూపాన్ని చక్కగా తెలుసుకుందాం. 30 seconds ఎవరికి ఏం ప్రశ్న? వండర్ఫుల్. అందరూ కూడా ఆలోచనతో ఆ భగవంతుడికి దగ్గర అవుతారని, భగవద్గీత అంటే ఆచరణ వేదాంతం అన్న విషయం తెలుసుకుని దాన్ని ఆచరణలో పెట్టడానికి అందరూ కూడా ప్రయత్నిస్తారని, అత్యద్భుతమైనటువంటి 15వ అధ్యాయంలో ఇప్పటికి 10 శ్లోకాలు పూర్తి చేసుకున్నామని, ఈ 10 శ్లోకాలతో పాటుగా ఇంతకు ముందు తెలుసుకున్న ప్రతి అధ్యాయ వివరణ చాలా డీటెయిల్ గాను మళ్ళీ అప్పుడప్పుడు సంక్షిప్తంగాను తెలుసుకుంటున్నాము. ఎందుకంటే 15వ అధ్యాయం కంటే ముందు ఉన్న అధ్యాయాల యొక్క విషయం తెలుసుకుంటేనే 15వ అధ్యాయం యొక్క గొప్పతనం తెలుస్తూ ఉంటుంది. అటువంటి మహోన్నతమైనటువంటి భగవద్గీత మనసులో నింపుకుంటూ అందరూ కూడా రాత్రంతా కూడా ప్రవచనాన్ని వినండి, లేదా భగవద్గీత శ్లోకాలు వింటూ వాటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ ఈరోజు ప్రవచనాన్ని ఇక్కడ ముగిస్తున్నాను. రేపు మళ్ళీ రాత్రి 9 గంటలకు విష్ణు సహస్రనామం లోపల భగవంతుడి యొక్క స్వరూపము మరింత వివరంగా కూడా తెలుసుకుందాం. అంతవరకు కూడా శుభరాత్రి, శుభం భూయాత్. జై శ్రీకృష్ణ. సంతు జ్ఞానేశ్వరి ఎప్పుడైనా చదవచ్చా? ఎప్పుడైనా చదవచ్చు. జై శ్రీకృష్ణ. శ్రీకృష్ణ.